శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మా సొంత అన్నయ్య 20 ఏళ్ల నుంచి ఒక సంఘములో ఉన్నాడు. ఈ మధ్య నాకు మోక్షము వచ్చింది అని గంతులు వేస్తున్నాడు. మా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా ఆ గురువు దగ్గర దీక్ష తీసుకోవాలని మా ప్రాణం తీస్తున్నాడు. అతనిలో మాత్రం ఏ విధమైన గుణమార్పు రాలేదు. 3 కోట్ల మా నాన్నగారి ఆస్తి మొత్తం అతని పేరు మీద రాయించుకున్నాడు. మా నాన్నగారికి తిండి పెడుతున్నాడు. మీ రమణ మహర్షికి అసలు మోక్షమే రాలేదు అని నన్ను ఎగతాళి చేస్తాడు. లక్షల మందిని ఇలా ఆ సంస్థ వాళ్ళు, ఆ సంఘము వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలా సాగుతున్నది. ఒక సోదరి వారి అభిప్రాయం చెప్పారు. ఇది అన్ని చోట్ల, అంటే ఒక సంస్థకో ఒక గురువుకో వీళ్ళు వెళ్ళి అక్కడ ఎడిక్ట్ అయిపోయి, అంటే ఎడిక్షన్ అంటే ఏంటంటే అలవాటు మానలేరు. ఇప్పుడు సిగరెట్ తాగుతారు, అలవాటు మానలేరు. మందు తాగుతారు, అలవాటు చేసేసుకుంటారు, మానలేరు. ఓ టీ తాగుతారు, అలవాటు చేసుకుంటారు, మానలేరు. ఎడిక్షన్ అంటే అది. అలా ఎవరో గురువులు, మహత్తులు, మహిమలు, మాయలు, వీటికి 100కి 90 మంది ప్రజానీకం అలవాటు పడిపోయారు. అసలు అవన్నీ నిజాలుగా అటువంటి ధోరణిని పెంచేసుకుంటున్నారు. అసలు ఈ విధానాలన్నీ ఏర్పడింది అక్కడ. అసలు ఈ విధానాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, పూర్వకాలంలో మహాత్ములు ఇటువంటి సౌకర్యాలు లేకపోవటం వలన. అంటే ఏంటి ఇటువంటి సౌకర్యాలు? ఇప్పుడు ఇలా రికార్డ్ చేయటం, పుస్తకాలు ప్రింట్ చేయటం, ఇంత కరెంట్లు కనుక్కోబడలేదు, ఇన్ని ఫెసిలిటీస్ రాలేదు. అవి రాకపోవటం వలన వాళ్ళు తెలుసుకున్న విషయాలను ఎవరికన్నా చెప్పాలి అంటే మనిషికి మాత్రమే చెప్పాలి. నేను చాలాసార్లు చెబుతున్నది, చాలా శీర్షికల్లో చెబుతున్నా, అర్థం చేసుకోండి బాబు అని. ఇప్పుడు మనం చదివేటువంటి జ్ఞాన గ్రంథాలన్నింటికీ మూలం అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? మానవ జాతి వెనక నుంచి. మానవ జాతి ఎప్పుడో తెలియదు ఎన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి ఉందో. అప్పుడు ఈ సౌకర్యాలు లేవు. జంతువుల మధ్య జంతువులతో కలిసి మనుషులు బ్రతికారు. సరే, మనుషులు ఏదైనా మామూలుగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా కొంతమందికి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అసలు ఇదంతా ఏంటి? ఈ జరుగుతున్నదంతా ఏంటి? సృష్టి ఎలా సాగటం ఏంటి? పుట్టుకేంటి? మరణం ఏంటి అని. అలా దాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు అనేక మంది ఆ విషయాలను తెలుసుకుని, 2 మనుషులు ఇష్టం వచ్చినట్టు జీవించేస్తున్నారు జంతువుల్లాగా. అంటే బలం ఉన్నవాడిది, తెలివి ఉన్నవాడిది, ప్రజ్ఞ ఉన్నవాడిది, అవకాశం దొరికిన వాడిదే రాజ్యంలాగా జీవించేస్తున్నారు, ఇతరులను బాధ పెడుతున్నారు. ఇవన్నీ గమనించి, అయ్యా మనుషులు ఇలా బ్రతికితే బాగుంటుంది, ఇలా బ్రతకాలి, లేదంటే కర్మఫలాలు ఉన్నాయి, మీరు ఇతరులను బాధ పెట్టకూడదు అనేటువంటి విషయాలను తెలుసుకున్న వాళ్ళు అనాదిగా చెప్పటానికి ఇంకా ఉన్నది నోరు ఒక్కటే, మనిషికి చెప్పాలి. అలా కొంతమంది అవి చెప్పటం మొదలుపెట్టారు, వాటిని కొంతమంది వినటము మొదలుపెట్టారు. అలా చెప్పటము వినటము అనే ప్రాసెస్సుల్లో ఏర్పడినటువంటిదే ఈ ఆధ్యాత్మిక దైవీ మార్గపు విధానాలు. ఒకప్పుడు మతం లేదు, విషయములు చెప్పబడినవి. అంటే మనుషులు ఎలా బతకాలో చెప్పారు అంతే. నాయన తప్పులు చేయబాకండి, ఇలా ఉండండి, మంచిగా ఉండండి, సాటి మనిషిని బాధ పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి, అలా అనేక మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భౌగోళిక పరిస్థితుల్ని ఇప్పుడు మనం ఎలా, భౌగోళిక పరిస్థితులు అనేకం. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే రవాణా సౌకర్యాలు, ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు, అనేక భౌగోళిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు జీవన విధానాలకు తగ్గట్టు అనేక భౌగోళిక పరిస్థితుల్ని కొంతమంది తెలుసుకొని చెప్పగలిగారు. ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నట్టు, డాక్టర్లు ఉన్నట్టు, ఉపాధ్యాయులు ఉన్నట్టు, అనేక వృత్తులు ఉన్నట్టు అప్పుడు కూడా ప్రజల్లో కొంతమందికే కొన్ని తెలిసేవి, మిగిలిన వాళ్ళకి వాళ్ళు చెప్పేవాళ్ళు. అలా వచ్చిన పరంపర ఇది.
అయితే ఆ పరంపరలో మంచి చెబుతున్నంత వరకు బాగానే ఉంది, మంచిగా జీవించండి అన్నంత వరకు ఆ జ్ఞానం అంతా బాగానే ఉంది. ఈ సృష్టికి ఆధారంగా ఒక శక్తి ఉంది, అదే మనలో ప్రాణశక్తి అని తెలుసుకున్నారు. దాని సృష్టి మొత్తం ఏకంగానే ఉన్న ప్రాణశక్తి అని తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న సత్యాన్ని చెప్పడానికి శక్తి అంటే మనుషులకు తెలియట్లేదు, అది ఆకాశ స్వరూపంగా ఉంది శక్తి అనేది. ఇప్పుడు అది మనుషులకు తెలియటం లేదు కనుక, ఈ శక్తి అనే దాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు కనుక, మనిషికి అర్థమయ్యేలా దేవుడు దేవత అనే విధానాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధానాలు ఈ శక్తి వేరువేరు కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే భూమి మీద ఉన్నటువంటి, అంటే ఇది ఒక్కటే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వనరులు వసతులు ఉపయోగించుకుంటున్నాం. పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటో అర్థం కాక ప్రాథమిక స్థాయిలో ఇంత సైన్స్ డెవలప్ అవ్వకముందు వర్షాలు పడటం, సూర్యుడు రావటం, సూర్యుడు వెళ్ళటం, ఎండ ఉండటం, చీకటి రావటం, ఈ పరిస్థితులన్నీ అయ్యో జరిగిపోతున్నాయి అని ప్రకృతి శక్తులను దేవుళ్ళు దేవతలుగా ఆరాధించటం మొదలుపెట్టారు. ఒక భయంతో, ఒక అవసరంతో, ఒక కోరికతో. ఇలా రెండు రకాలుగా జ్ఞానపరంగాను ప్రకృతి పరంగాను కూడా దేవుడు దేవత అనే విధానం మానవ జాతిలోకి వచ్చింది. సరే, వాటి గురించి ఏదైనా టోటల్గా మొత్తంగా దేవుడు అన్నప్పుడు మంచిగా బ్రతకడం అనేది ప్రాథమిక సిద్ధాంతం మానవ జాతికి. తర్వాత ఈ సృష్టికి మూలమైన శక్తి ఏంటి, దాన్ని తెలుసుకునే ప్రక్రియ, ఈ రెండే మొత్తం. కానీ దానిని తర్వాత కాలాలలో అనేక మంది మతాలుగా ఏర్పరచుకున్నారు. అనేకం కనుగొనడం జరిగింది, పేపర్ కనుగొనడం జరిగింది, రాయటం కనుగొనడం జరిగింది, భాషలు కనుగొనడం జరిగింది, వీటన్నింటినీ నిక్షిప్తం చేయటం అంటే పుస్తకాల రూపంలో దాయటం జరిగింది. ఆ తర్వాత ఇంకా కరెంట్లు కనుక్కోవడం, రికార్డింగ్ సిస్టమ్స్ కనుక్కొని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వరకు వచ్చింది. ఇది ముందు తెలుసుకోవాలి. ఈ తర్వాత ఏమైపోయింది, ఇంకా ప్రజలకి ఈ దేవుడు అనేది ఆ ప్రజల మనస్తత్వంలో ఒక భాగం అయిపోయి కూర్చుంది. అంటే మనం పుట్టేటప్పటికీ మన ఇంట్లో దేవుడు ఉంటాడు, మన తల్లిదండ్రులు ఎవరొక దేవుడిని అనుసరిస్తూ ఉంటారు. ఏ దేవుడు ఏ దేవత ఎవరికి అసలు కనపడలా. భావన, ఒక మతం బలీయంగా మనిషిలో చొచ్చుకుపోయింది. అంతా అంటే విడదీయటానికి వీలు లేదు. ప్రతి మనిషి పుట్టుకతో ఏదో ఒక మతానికి ఏదో ఒక దేవుడికి సంబంధించినోడు అయిపోయాడు. అసలు మనిషికి ఎంపిక లేదు. మనిషి తెలుసుకొని వెళ్ళటం కాదు, పుట్టడంతోనే. ఇక దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రులకు పుట్టాను నేను, ఈ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అనేది ఎంత నిజమో అంతే నిజం, అంతకంటే ఎక్కువ నిజంగా ఈ మతము ఈ దేవుడు ఇక్కడ పుట్టాను కాబట్టి. కానీ అక్కడ ఏం లేదు, మతం భావన, అక్కడ దేవుడు భావన, ఆ మతము దేవుడు భావన. కానీ సేమ్ తల్లిదండ్రులు ఈ కుటుంబం అన్నట్టు నాది అన్నట్టు ఎలా భావించుకుంటున్నాడో అలా ఈ మతం నాది, ఈ దేవుడు నావాడు అనుకున్నాడు. కనపడం దాన్ని నేను అలా అలవాటు చేశారు మనుషులు. అందుకని ఆ మత ప్రచారాలు దైవ ప్రచారాలు అవి పెట్టుకొని ఎప్పుడో గ్రంథాలలో వేల లక్షల సంవత్సరాల వెనకాల చెప్పబడినటువంటి గురు శిష్య సాంప్రదాయాన్ని పెట్టుకొని ఇప్పుడు ఆ గురువులు మేమే. అప్పుడు ఆ గురువులు కరెక్టే, ఆ మహాత్ములు కరెక్టే, జీవితాలు అంకితం చేశారు. మిగిలిన జీవితాలు వదిలేసి మనిషికి చెప్పాలి కాబట్టి జీవితం అంతా వదిలేసి కేవలం మనుషులకు చెప్పాలన్న సదుద్దేశంతో వాళ్ళకు వాళ్లే అనేక నియమాలు పెట్టుకొని, ఇదిగో ఈ బట్టలు తప్ప ఏం కట్టుకోము, ఈ కూడా 2 జతలు 3 జతలు తప్ప బట్టలు స్టాక్ పెట్టుకోము, భిక్షాన్నం జీవిస్తాం, ఏ ఊరిలోనూ 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండం, ఎక్కడా ధనం పోగు చేయం, కీర్తి ప్రతిష్టలు పోగు చేసుకోం. ఇలా ఒక మనిషికి ఉండేటువంటి గుణములు ఏముంటో వాటిని అన్నింటినీ తీసివేసి కేవలం మానవ జాతికి మేలు చేస్తూ వెళతాము అని అటువంటి వాళ్ళని గురువని, వాళ్ళని అనుసరించే వాళ్ళని శిష్యులని చెప్పారు. అంతే. శిష్యుడిని ఎందుకు గురువుని గౌరవించమన్నారంటే నోటితో చెప్పేవాడు లేకపోతే అసలు ఇంక తెలియదుగా. పైగా అతను అనుభవం పొందినవాడు, స్త్రీ అయిన పురుషులైన. అందుకని ఆ కాలంలో అది గౌరవింపదగింది. ఈ కాలంలో మీరు ఇప్పుడు కనపడిన వాళ్ళ గురువులు అనుకొని మోక్షమే పొందేశామనుకోని, మోక్షం అది ఏమన్నా యాపిల్ పొందా లడ్డూనా పొందేయటానికి? మోక్షం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒకవేళ రమణ మహర్షిలో ఉంటారు అన్నాం అనుకోండి, అసలు రమణ మహర్షి మోక్షం పొందలేదని చెబుతున్నాడండి ఇతను. వాళ్ళ చెల్లెలు అంటే వాళ్ళ గురువు గారు ఇప్పుడు నమ్మించాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఆ సంస్థ, ఆ గురువులు ఇప్పుడు ఉన్నారు.
వాళ్ళు ఎంత నమ్మించారంటే అసలు రమణ మహర్షి అని ఆయన మోక్షమే పొందలేదని ఎగతాళి చేస్తున్నాడు ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లెల్ని. ఇంకా అటువంటి మూర్ఖులకి మనం అసలు ఏమైనా చెప్పగలుగుతామా? అంటే గురువులు ఆ సంస్థలో ఎంత హిప్నటైజ్ చేస్తున్నారు చూసారా ప్రజల్ని. ఒక జీవిత పర్యంతము చిన్న గోచీగుడ్డతో రూపాయిని ముట్టుకోకుండా సుమారు 70 ఏళ్ళు 80 ఏళ్ల జీవిత కాలాన్ని భిక్షాన్నంతో మాత్రమే ఎటువంటి సౌకర్యములు లేకుండా కేవలం గోచీగుడ్డతో బతికి శరీరాన్ని వదిలేసినటువంటి ఒక మహానుభావుడు రమణ మహర్షి. నిజమైన జీవన్ముక్తులు అలా ఉంటారు. అలా ఉంటారని మనం చెబుతాం కదా. అందుకని ఇప్పుడు ఈ డబ్బులు తీసుకునేవాళ్ళు, ఈ సంస్థలు కట్టుకునేవాళ్ళు, కోట్ల రూపాయలు ప్రజల నుంచి గుంజేసేవాళ్ళు, ప్రజల దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు అసలు రమణ మహర్షికి మోక్షం రాలేదని చెప్పి సరిపోయింది. అసలు ఆయన సామాన్యుడు అంటే సరిపోయింది. ఇప్పుడు ఈయన మోక్షం పొందేశాడు. పొందేసి ఈ శిష్యులందరికీ మోక్షం వచ్చేసిందని చెబుతున్నాడు. 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాడంట, అనుసరిస్తున్నాడంట గురువుని. వాళ్ళ చెల్లెళ్ళు రాశారు, మీరందరూ కూడా వచ్చి దీక్షలు తీసుకోండి, ఇప్పుడు మా గురువు గారికి అంకితం అయిపోండి అని చెబుతున్నాడు. అంటే ఒక రకమైన మానసిక రోగగ్రస్తులు అయ్యారు ఇప్పుడు భక్తులు, దేవుళ్ళ పేరుతో వెళ్తున్న చాలా మంది. ఎవరో ఈ బ్యాచ్ ఇలాంటి వాళ్ళందరూ. ఇక్కడే చాలా సంస్థల్లో ఇలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఇప్పుడు అనేక సంస్థల మీద తల్లిదండ్రులు కోర్టులో కేసులు వేశారు. మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఈ వృద్ధాప్యంలో, ఆ గురువుని నమ్మి, మాతాజీని నమ్మి, ఆ సంస్థను నమ్మి మేము అక్కడ అంకితం అయిపోతాం, సేవలు చేసుకుంటాం అని వెళ్ళిపోయారని బోల్ చోట్ల కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి మా సంస్థలోకి వచ్చి ఇక్కడ కూర్చొని మీరు ఈ సంస్థకి సేవలు చేస్తూ, నాకు ఈ గురువు అని నాకు సేవలు చేస్తూ నేను చెప్పినట్టు నడుచుకుంటూ మీరు మోక్షం పొందేస్తారు, సత్యలోకానికి వెళ్ళిపోతారు, స్వర్గలోకానికి వెళ్ళిపోతారు, దేవుడికి దగ్గర అయిపోతారని మనుషులను మోసపుచ్చుతూ తల్లిదండ్రులను కూడా చూడకుండా చేస్తున్న వాళ్ళు గురువులేని అసలు సంస్థలేనవి. తల్లిదండ్రులనే వదిలేసి వెళ్ళిపోతాయి. వాళ్ళు అది ఎంత గొప్పదని చెబుతున్నారంటే, నాకు తెలిసిన ఒక గురువు తనను అనుసరించే తన వాళ్ళకే, తనను అనుసరించే వాళ్ళల్లో ఒకళ్ళకి వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు. కరోనా టైం ఏదో దగ్గర వచ్చిన తర్వాత టైంలే చచ్చిపోయాడు. చచ్చిపోతే తండ్రిని చూడటానికి వెళ్ళనివ్వలేదు. అంటే ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ అంకితం అయిపోయావు, ఇంక నువ్వు తండ్రి తెలియదు తల్లి లేదు నీకు, ఇక్కడ ఈ సంస్థ ఇక్కడ అంకితం అయిపోయావు, మన దేవుడికి అంకితం అయిపోయావు నువ్వు అని. ఇంతకీ జోక్ ఏంటంటే, ఆ గురువు తన తండ్రి చనిపోతే వెళ్ళలేదు. ఆ గురువు నాకు తెలుసు, నేను ఆ గురువు దగ్గరే ఉన్నా. తండ్రి చనిపోతే వెళ్ళా, నేను గురువుని కదా అన్నాడు. నేను గురువుని కదా, నేను వెళ్ళటం ఏంటి అన్నాడు. ఇప్పుడు అలాని మళ్ళీ ఆయన ఏమన్నా కొన్ని సన్యాసాలు తీసుకుని ఏ బంధాలు లేకుండా వెళ్ళిపోయిన గురువు కాదు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, కోట్లు డబ్బులు పోగేసుకుంటాడు, వ్యవహారాలన్నీ డబ్బులతోనే నడుపుతాడు. ఏమీ సాధారణమైన గురువు కాదు, మొత్తం డబ్బులతో వ్యవహారం కూడా ఉంటుంది. అలాంటి తను నమ్మిన వాళ్ళని స్లోగా సంస్థ వైపు లాక్కుంటా ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులను వదిలిద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సంస్థలు పెట్టాడు వాళ్ళు, ఆ సంస్థలకు కావాలి. ఇలా అన్ని చోట్ల బోల్డ్ మంది చేస్తున్నారు, కేసులు ఉన్నాయి. సంస్థల పేర్లు ఎందుకని చెప్పట్లే నేను. అంటే నాకేం విరోధం వాళ్ళే, కానీ మీరు ఏ వలలో పడిపోతున్నారో చూసుకోండి. నీ ధర్మాలను నువ్వు కరెక్ట్గా నిర్వర్తించు. ఏం చెప్పింది ధర్మం? ఏం చెప్పింది చెప్పండి. సనాతన ధర్మం ఏం చెబుతుంది? అసలు ఏ ధర్మమైనా ఏం చెబుతుంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది కదా అసలు మొట్టమొదటి. అసలు దేవుడు గోనక వదిలేవా, దేవుని తర్వాత తెలుసుకుంది. కానీ వ్యావహారిక జీవితంలో మొట్టమొదటి దేవుడు ఎవరు నీకంటే నీ తల్లి. నీ తల్లిని దేవతలా చూడు, నీకు జన్మనిచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీలో ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ, సద్గుణాలు కానీ, మోక్షము అనేటువంటి భావన కానీ మీ నిజ జీవిత ప్రవర్తనలో కనపడుతుంది. అది ఊహ కాదు, ఊహాత్మకంగా భావించుకోవటం కాదు. నీ ప్రవర్తన, నీ గుణములు, నీ మాటలు, నీ చేష్టలు, నీ నడక, నీ నడత, అదే సృష్టి శక్తి మనకిచ్చినటువంటి శరీరము. ఈ శరీరముతో జీవించినంతకాలం నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అది నీ నిజస్వరూపము.
అలానే శాస్త్రాలు చెప్పారు చక్కగా. మాతృదేవో భవ, నీ తల్లి మొదటి దైవం. పితృదేవో భవ, రెండవ దైవం నీ తండ్రి. ఆచార్య దేవో భవ, మనకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చదువులు నేర్పుతారు. నేర్పకపోతేట, వాళ్ళని గౌరవించకపోతేట. అందుకని నీ జ్ఞానం నేర్పుతున్నటువంటి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నట్టు మాస్టర్, లేదు నువ్వేదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు నేర్చుకుని మాస్టర్. ఆ మాస్టర్ దేవుడితో సమానం. ఎందుకని ఇక్కడ నువ్వు బతకడానికి అవసరమైన తిండి సంపాదించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని అతనే నేర్పుతున్నాడు. అతిథి దేవో భవ, నాయన నువ్వే కాదు, నీ అతిథి అంటే నీ దగ్గరికి ఎవరైనా ఆకలితో వస్తే వాళ్ళు దైవంతో సమానం. అంతే తప్ప వీళ్ళందరినీ వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు? అసలు ఎవరు చెప్పారు? అలాగే మన వివాహ మంత్రాలలో ఏం పెట్టారు? మహాత్ములు పెట్టినాయే కదండి. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాయని నేను తయారు చేసినవి కాదుగా. ఎందుకు ఈ గురువుల వల్ల, ఈ మాతాజీల వల్ల, సంస్థల వల్ల, ఆధ్యాత్మిక పేరుతో, దైవం పేరుతో మోసాల వల్ల ఎందుకు ఇరుక్కుపోతున్నారు? పక్షులు పంజరాల్లో పడిపోయినట్టు. అక్కడ ధర్మసూత్రాలు ఉన్నాయి కదా, వాటిని దాటించి మిమ్మల్ని నమ్మిస్తుంటే ఎందుకు నమ్ముతున్నారు మీరు? వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తులు మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు? మీ కుటుంబాలకు మిమ్మల్ని దూరం చేసేస్తుంటే. అసలు తల్లిని దైవం అనుకో, తండ్రిని దైవం అనుకో, నీకు విద్యలు నేర్పేటువంటి మాస్టారుని దైవం అనుకో. నీ చుట్టూ ఉండి అతిథి అంటే ఏంటి? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, నీకు కలిసిన వాళ్ళు, అవసరం కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ దైవ సమానులయా. అలా భావించి జీవించాలి ఇక్కడ నువ్వు. అంతే తప్ప దైవాన్ని నువ్వు ఒక ప్రార్థనాలయంలో పెట్టుకొని, ఒక ఫోటో పెట్టుకొని, మీ ఇంట్లో బొమ్మ పెట్టుకొని, మీ గురువు గారు బొమ్మ పెట్టుకొని, మీ గురువు గారు కట్టిన ప్రార్థనాలయంలో, మీ గురువు గారు, మీ మాతాజీ గారి సంస్థలో అక్కడ ఆయనే దేవుడు, వీళ్ళందరినీ వదిలేసి అక్కడికి పోవాలని చెప్పేవాడు అసలు గురువే కాదు కదా. ధర్మసూత్రాలు అక్కడ ఉన్నాయి కదా, ఎలా జీవించాలో చెప్పారు కదా. వివాహ మంత్రాలన్నీ ఏం చెబుతున్నాయండి? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి. ధర్మ అర్థ కామ మోక్షములందు, ధర్మము అంటే ధర్మాచరణ, ధర్మాన్ని గ్రహించటం, ధర్మంగా జీవించటం అంటే మంచి పనులు, మంచిగా జీవించటం. ఏంటి మంచిగా జీవించడం? ధర్మం ఇందాక చెప్పారుగా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలా మొత్తం ఉన్నాయి. ప్రకృతి మొత్తం సమస్తం దైవ స్వరూపంగా భావించి జీవించమన్నారు. ఆ భావనకి ఆలంబనగా నీకు రూపాన్ని ఇచ్చారంతే. కానీ నీ చర్యలో, నీ మాటలో, నీ నడకలో, నీ నడతలో, ఈ శరీరంతో నువ్వు ప్రవర్తించే తీరుతెన్నుల్లో, వ్యవహారిక ప్రపంచంలో నువ్వు ఉండేదే నీ దైవత్వ ప్రదర్శన. నువ్వెంత దైవత్వాన్ని తెలుసుకున్నావు, ఎంత జ్ఞానాన్ని పొందో, దాన్ని ఎలా ఆచరిస్తున్నావు. నీ ప్రవర్తనే ఆచరణే కదా దైవత్వాన్ని నిరూపించేది. అలా జీవించాలయ్యా అని చెప్పారు. నువ్వు ఇక్కడ వదిలేసి ఎక్కడికో పోతావు, ఏ దేవుడి దగ్గరికో పోతావని. నీ తల్లే దైవం, నీ తండ్రే దైవం అని చెప్పారు. అవన్నీ చెప్పారు కదా. అలాగే వివాహం చేసుకున్నాక వివాహ సంబంధ బాంధవ్యాలు ధర్మ అంటే ధర్మ విషయములందు, అర్థ ధన సంపాదనల యందు, లేదా ఏ అర్థమైన ఏదైనా పొందాలి అన్న భావనలో, కామ కోరికల విషయములన్నింటిలో, మోక్ష ఆఖరికి మోక్షం పొందుదామనుకున్న విషయంలో కూడా నిన్ను వదిలి నేను నడవనని భార్య చేత, భర్త చేత ప్రతిజ్ఞ చేయించారండి. ఇలా ప్రతిజ్ఞ చేయించిన భార్యాభర్తలేక తల్లిదండ్రులు అయ్యారు. అలా పుట్టిన బిడ్డలనేక నువ్వు పెంచాలి. అలా పుట్టిన బిడ్డలకేక చెప్పారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. ఇవన్నీ చెప్పరా ఈ గురువులు, ఈ మహాత్ములు? కొంచెం బుర్ర పెట్టి ఉపయోగించండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో మోసం చేయట్లా, మీరు వెళ్ళి మోసపోతున్నారు. ఎందుకు ఎవరు మోసపోతారు? ఆశ ఉన్న వాళ్ళు మోసపోతారు, స్వార్థపరులు మోసపోతారు. ఇప్పుడు మోక్షం వచ్చేసిందని గంతులేస్తున్నాడు. మోక్షం రావటం ఏంటి? మోక్షం వచ్చినప్పుడు గంతులేడు, రమణ మహర్షిలో కూర్చుంటాడు. రమణ మహర్షికే మోక్షం రాలేదని గంతులేస్తున్నాడు, నన్ను ఎగతాళి చేస్తున్నాడు. లక్షల మందిని సంస్థల వాళ్ళు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. మా సొంత అన్నయ్య 20 ఏళ్ళ నుంచి ఆ సంఘంలో ఉండి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. మా నాన్న దగ్గర 3 కోట్లు రాయించేసుకున్నాడు. అంటే అవును, అన్నీ వాళ్ళ సుఖభోగాలన్నీ చేసేసుకుంటారు. అయ్యే నేర్పుతారు ఆ గురువులు. ఎందుకంటే ఆ గురువులకు డబ్బులు కావాలి. ఇప్పుడు రమణ మహర్షికి మోక్షం వచ్చింది అన్నారు, రమణ మహర్షిలో నువ్వు ఎందుకు కూర్చోలేదని అడుగుతాం. అదో ప్రశ్న పుట్టుద్ది. నేను రమణ మహర్షిలో ఎందుకు కూర్చుంటాను? నేను ప్రజల్ని మోసం చేయడానికి వచ్చాను.
నాకు డబ్బులు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, సంస్థలని సంఘాలని అయ్యాని ఇవన్నీ కట్టుకొని ఆడంబరాలు చేయాలి రోజు. ఈ ఆడంబరాలు లేకపోతే నేను బతకలేను. ఈ జనం అంతా నా చుట్టూ చేరి నాకు జై జై నాదాలు కొట్టాలా, పైగా వాళ్ళు డబ్బులు తెచ్చేవాళ్ళ, నా కాళ్ళ మీద పెట్టి నాకు డబ్బులు ఇవ్వాలా. ఇటువంటి గురువులు ఎప్పుడూ ఉంటారండి. ఇటువంటి మోసగాళ్ళు మోసగత్తులు దేవుడి పేరు మీద ఎప్పుడూ ఉంటారు. ఇలాంటి మోసపు సంస్థలు ఎప్పుడూ ఉంటాయి, అనాదిగా ఉన్నాయి. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఉన్న కాలంలోనే వాడెవడో పౌండ్రకి శ్రీకృష్ణుడు అని ఇంకో పేరు వస్తుంది. సేమ్ కృష్ణుడిలాగా డిటో వేషమంతా వేసుకొని తిరుగుతూ అసలైన కృష్ణుడిని నేనేం చెప్పేవాడండి. ఇలా డూప్లికేట్లు ఎంతో మంది ఉన్నారు, ఇప్పుడు కాదు, అనాదిగా ఉన్నారు చరిత్రలో. చరిత్ర అంతా ఇదే చెబుతుంది. ఈ డూప్లికేట్ ఏదోళ్ళు ఎప్పుడు ఉన్నారు, అలా అన్ని చోట్ల ఉన్నారు. ఎవరితో యుద్ధాలు జరగలేదు? కృష్ణుడితో యుద్ధాలు జరగలేదా? రాముడితో యుద్ధాలు జరగలేదా? చరిత్రలో ఎవరితో యుద్ధాలు జరగలేదు? మహాత్ములు అందరితోనూ రకరకాల యుద్ధాలు చేశారు ఈ డూప్లికేట్ బ్యాచ్ వాళ్ళందరూ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అసలు ఇంకొక గురువుని, ఇప్పుడు రమణ మహర్షికి మోక్షం రాలేదని ఎగతాళి చేస్తున్నాడని సోదరు రాశారు. ఇప్పుడు నాకు రమణ మహర్షి ఎక్కువేమి కాదు, ఇంకో ఆయన తక్కువేమి కాదు. జీవన్ముక్తుల కథల్లో ఉదాహరణగా అంత నిరాడంబరంగా జీవించిన వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. అందులో రమణ మహర్షి అగ్రశ్రేణిలో ఉన్నారు. ఆయన చిన్న గోచితో అసలు రూపాయి అనే దాన్ని ఏనాడు ముట్టుకోకుండా చిట్ట చివరి వరకు తన జీవితాన్ని గడిపి తన శారీరక బాధలు ఎన్నో కొడుతూ 3 సార్లు శరీరానికి ఆపరేషన్ చేశారు. ఆయనకి సర్కోమా అనే క్యాన్సర్ పుండు వస్తే, ఈ శరీరం కోస్తంటే చాలా బాధగా ఉంటుందండి అని డాక్టర్లు, అయ్యా మత్తు మందు ఇస్తాము అంటే, అక్కర్లేదు, అసలు ఈ శరీరమే నేను కాదు, నేను అనంత ఆత్మశక్తినండి, మళ్ళీ శరీరానికి ఒక పుండు ఏంటి, ఆ పుండుని మీరు కోయటం ఏంటి, దానికి మత్తు మంది ఏంటి, మీ ఇష్టం, నాకు మొత్తం అక్కర్లో కోయాలనుకుంటూ కోసుకున్నానండి. అలా 3 సార్లు కోసారు. 3 సార్లు ఎందుకు కోసారంటే కోసినప్పుడు మళ్ళీ వచ్చింది. అది సామాన్యమైన విషయం. అలా జీవించి చూపించడం, నోటి మాటలతో ఏముంది ఉన్నాయి. సొల్లువాగుడు వాగచ్చు. నా దగ్గర, నేను కూడా ఒక గురువు గారి దగ్గర ఉన్నప్పుడు రమణ మహర్షి ప్రస్తావన తెచ్చాను. జీవన్ముక్తులు అలా ఉంటారు కదా అండి అని. ఆ గురువు ప్రచార గురువు, నిరంతరం డబ్బులు కావాలి, మనుషులు కావాలి, కానీ వేషం మాత్రం బ్రహ్మాండంగా చూపిస్తాడు బయటకు, నిరాడంబరుడులాగా. నిరంతరం డబ్బుతోనే అన్ని ప్లాన్లు పెడతాడు. సరే, మనకెందుకు విషయం, నేనున్నాను ఆ గురువుని నమ్మి ఆ గురువు దగ్గర ఉన్నాను నేను కొంతకాలం. నాకు తెలియదుగా, నేను అందరిలో అన్ని దోవలు వెళ్ళొచ్చినోడ్నే. అప్పుడు రమణ భగవానుల పుస్తకాలు చదువుతూ రమణ మహర్షి గురించి తెలుసుకొని, నిజంగా గురువులు ఎలా కదా ఉంటారని అసలు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. జ్ఞానాన్ని పొందిన గురువు, శరీర భావన తగ్గిపోయిన గురువు ఎలా కదా ఉంటాడు? శరీర భావన పెంచుకున్నోళ్ళు కదా ఈ ఆడంబరాలు, ఆర్భాటాలు, డబ్బులు, వీటితో ఉండి మేము ఏదో మళ్ళీ మహాగురువులు అని చెప్పుకుంటారు అని నేను అడిగాను. రమణ మహర్షి గారు ఇలా ఉన్నారు కదండి అని. రమణ మహర్షి, ఆ గురువు గారు ఏమన్నాడు తెలుసా? ఆయన నాతో, రమణ మహర్షి ఏం చేశాడు? గోచి పెట్టు కూర్చున్నాడు. ఆయన వల్ల ప్రపంచానికి అసలు మేలే ఉంది. ఇప్పుడు మేము చూడు ఎంత మేలు చేస్తున్నాం, మేము ప్రపంచం అంతా తిరిగి మా దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాం అన్నాడు. ఆయన ఇంకో దేవుణ్ణి ప్రచారం చేస్తాడు. సరే, ఆ దేవుడు తప్పు కాదు, ఆ దేవుడు రమణ మహర్షిలాగే కూర్చున్నాడు. అడిగా నేను, ఆయన ప్రచారం చేసే దేవుడు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, రమణ మహర్షిలో కూర్చున్నాడు. మరి ఆయన కూడా రమణ మహర్షిలానే కూర్చున్నాడు కదండి, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా. మీరు గురువు గారు ఆయన్ని పట్టుకొని ప్రచారం చేస్తూ ఆయన ఏదో మీ చేత ప్రచారం చేస్తున్నట్టు చెప్తున్నారు కదా అన్న. కోపం వచ్చింది ఆయనకి, నా మీద నన్ను తిట్టాడు. చాలా సంవత్సరాలు ఉన్నాను ఆయనతో. అడిగాను నేను చాలా చోట్ల, అన్ని అంటే నేను అడిగింది వ్యతిరేకత కోసంగా చాలా వినయంగా అడిగాను. కాళ్ళు పట్టుకు అడిగాను, కాళ్ళ దగ్గర కూర్చొని అడిగాను, కాళ్ళు నొక్కుతూ అడిగాను, సందేహం తీర్చుకోవడానికి అడిగాను, సేవలు చేస్తూ అడిగాను. ఎన్నో సేవలు చేసి పెట్టాను, 4 పనులన్నీ చేసి పెట్టాను. కాదు, వీళ్ళు అలా ఉండలేకపోతున్నారు, అందుకని వాళ్ళకి బాధ వచ్చింది. ఇప్పుడు కూడా నేను వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళ మీద నాకేం కోపం లేదు, నాకు అసలు బాధ కూడా లేదు. ఎందుకని వాళ్ళందరూ లేకపోతే నాకు నిజతత్వం తెలియదుగా. ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలని మీతో ఈ శీర్షికలు ఇలా పంచుకోవాలనేది కూడా నాకు తెలిసేది కాదు. నేను కూడా ఏ గురువు దగ్గర ఇలా కూర్చుని ఉండేది.
ఆయన నెత్తిన టోపీ పెట్టి సేవలు చేయించుకుంటూ ఉండేవాడు. అది చేశాను చాలా సంవత్సరాలు, చాలా మంది దగ్గర, చాలా మంది గురువుల దగ్గర తిరిగి వచ్చాను. ఇప్పుడు కూడా ఎన్నో సంస్థలు ప్రజలకు నరకాలు చూపిస్తున్నాయి. మీరు వెళ్ళి సోషల్ మీడియాలో చూడండి, యూట్యూబ్లో. ఆ నమ్మిన భక్తులు ఆస్తులు రాయించేసుకుంటున్నారు. ఆయన పెళ్లి పేటాకులు కొంతమంది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోకముందే గురువుల దగ్గరికి వెళ్తే పెళ్లి పేటాకులు లేకుండా అలానే తమ దగ్గర ఉంచేసుకునే ప్లాన్లు వేస్తున్నారు. చాలా మంది కొంచెం తెలివిగల తల్లిదండ్రులు జాగ్రత్త పడి తీసుకెళ్లిపోతున్నారు పిల్లల్ని. అటువంటి గురువుల దగ్గర నుంచి తీసుకెళ్లిపోతున్నారు. మేమేదో మంచి నేర్చుకుంటారని వెళ్తే అజ్ఞానం పెళ్లి పేటాకులు లేకుండా సంస్థకు అంకితం అయిపోతాం అంటే ఏముంది, అక్కడ తొడవటం ఓడవటం, రోజు ఆ సంస్థకు డబ్బులు వచ్చే ప్లాన్లు వేయటం, ఈ దేవుడు కరెక్ట్ అని చెప్పడం, ఈ గురువు కరెక్ట్ అని చెప్పడం, అలా చచ్చిపోవటం అంతే. అది అంకితం అంటే ఇంకేముంది? మోక్షం అంటే అది నీ ఇంట్లో నువ్వు పొందేది, సంస్థలు ఇది పొందేది. మోక్షం నీ స్వస్వరూపం, నిన్ను నువ్వు సమస్తంగా తెలుసుకుంటావు అంతే. మోక్షం అంటే ఇంకేం లేదు, అందులో అద్భుతమే ఉండదు అసలు. ఆల్రెడీ మనం అదే ఉన్నాం, మనం అది అనుకోవట్లేదు అంతే. మన ప్రాణశక్తి ఎరుక మనకు లేదు. ప్రాణశక్తి ఉందిగా మనలో, దాని ఎరుక మనకు లేదు. ఆ ఎరుకను పొందితే ఆనందాత్మశక్తి అని తెలుస్తుంది. అందులో పెద్ద విషయమే ఉంది. ఎంతో మంది ఇటువంటి మోసగాళ్ల బారిన పడి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎంతో మంది డబ్బులు నష్టపోయారు. ఒక అతను నాకు బాగా గుర్తుంది, మేబీ ఒక 30 సంవత్సరాల వెనక విషయమేమో. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఒక ఆశ్రమం పెట్టేశాడు. అసలు ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి 2వ అవతారం నేనే. పేపర్లో ఫుల్ పేజ్ ఎడిషన్లు వచ్చాయి అప్పుడు. పేపర్లు బాగా, న్యూస్ పేపర్లు ఫుల్ పేజ్ ఎడిషన్లు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరినీ పెట్టుకొని బొమ్మలు వేసేవాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఫోటోలు ఉన్నట్టుగా ఈయన కూడా అలాంటి ఫోటోలు వేసుకునేవాడు. ఆయనకు 2 మంది ఫాలోవర్స్. నేను వీరబ్రహ్మేంద్ర స్వామిని మళ్ళీ పుట్టానన్నాడు అంతే. ఎంతమంది నమ్మారో. ఆయన నమ్ముకెళ్ళినటువంటి అనేక మందిలో ఒక కుటుంబం వాళ్ళది ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయనతో పాటు ఉండిపోదామని. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఏకంగా. మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ రాయించేసుకున్నాడు ఆయన. ఆస్తులు రాయించుకున్నాక కుటుంబ యజమానికి అనుమానం వచ్చింది, ఇదేంటి ఆస్తులు రాయించేసుకున్నాడండి అని. రాసేసాడు ముందు, ఇచ్చేసారు అందరూ కుటుంబం. తర్వాత అక్కడ పరిస్థితులు లోపలికి వెళ్ళినాక చూస్తే కొంచెం ఆయన గురించి విషయం తేడాగా బయటపడుతుంది. బయట నుంచి తెలియదుగా, దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సంస్థలోకి వెళ్ళిపోయారు, ఆస్తులు రాసి ఇచ్చేశారు, కుటుంబ సమేతంగా అక్కడ ఉండిపోతున్నారు. వ్యవహారం ఏదో తేడాగా ఉందని ఆయన కొంచెం గమనించాడు. గమనించి మా ఆస్తులు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం అన్నాడు. అంటే ఊరుకోలేడు. రౌడీజాలు చేశారు, రౌడీలను పెట్టారు, అన్న కొట్టబోయారు, తిట్టబోయారు. అతను ఆశ్రమం నుంచి తప్పించుకొని వెళ్ళి అప్పుడు పోలీసు వ్యవస్థకి చెప్పాడు. మొత్తం అతన్ని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు రోడ్ల మీద. 30 ఏళ్ల పైన అవుద్ది ఇది నాకు అక్కడ విన్న విషయం నేను. కానీ రియల్గా నేను అతన్ని పేపర్లో అయితే చూశాను, నేను కంటితో చూసింది కాదు, విన్న విషయం. ఇలాంటి మోసగాళ్ళైన గురువులు ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్లు, నిఘా విభాగాలు పట్టుకుంటున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు, కోటాను కోట్ల సంస్థలు పెట్టి మోసం చేశారు ప్రజల్ని. జైళ్లలో ఉన్నారు చాలా మంది గురువులు. ఎందుకనంటే ఈజీ మనీ అండి అది. మోక్షం అంటే మనకు కనపడేది కాదు, చూపించేది కాదు, ఏం వచ్చేది కాదు. ఇప్పుడు నాకు మోక్షం వచ్చిందా లేదా నాకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలీదు. మోక్షం రావడం ఏంటి? నాకు భావ ఎరుక కలగటం, నా ప్రాణశక్తి భావ ఎరుక అంటే ఒక విశాల భావం కలగటం, అనంత ఏకత్వ భావం నాకు అనిపించటం. ఇప్పుడు నాకు ఆకలేసింది మీకేట తెలుస్తుంది, నాకు కడుపు నిండింది మీకేట తెలుస్తుంది. ప్రపంచంలో ఎవరికి రెండో వాడికి తెలియదు అది. అలాగే మోక్షం ఎప్పుడు ఎవరికి రెండో వాడికి తెలిసేది కాదు, ఆ వ్యక్తికి మాత్రమే తెలిసేటువంటి ఒక భావస్థితి. అందుకని ఆ పేరు మీద ఎంతమంది ఎవరినైనా మోసం చేయొచ్చు. కొట్టుకు చేస్తారు దేవుళ్ళ పేరు మీద. ఇప్పుడు మతాలు గీతాలని చూడండి ఎంతమంది ఉన్నారు. తిరుపతిలో అయితే ఒక కుటుంబం, అది న్యూస్లోకి వచ్చింది, పేపర్లోకి వచ్చింది, ఎప్పుడో జరిగిపోయింది. కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, 2 ఆడపిల్లలు, వాళ్ళని వాళ్లే ఒకరినొకరు కొట్టి చంపేసుకున్నారు, తలకాయలు పగలు కొట్టుకొని ఇష్టపూర్వకంగానే. ఎందుకనంటే చనిపోయి మళ్ళీ తిరిగి బతకొచ్చు అని చెప్పాడు వాళ్ళ గురువు. ఈ ఆత్మలో బయటకు రావడాలు, లోపలికి వెళ్ళటాలు ఇలాంటివి నేర్పారు. మనం అవన్నీ నేర్చుకున్నాం కదా. బాగా చదువుకున్నోళ్ళు
మామూలు వాళ్ళు కాదు, హయ్యెస్ట్ చదువుకున్న వాళ్ళు. అంత నమ్మించేశాడు ఆ గురువు అని వాళ్ళే కొట్టి చంపేసుకున్నారు. మళ్ళీ మనం బతుకుతామని. ఇంకెక్కడ బతికారు? చచ్చిపోయారు. ఇలా ఎన్నో సంస్థల్లో మోసాలు ఉన్నాయండి. మీరు అసలు నెట్లోకి వెళ్ళి కొడితే ఎన్ని వస్తాయో. మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త, మీ భార్యాభర్తలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. అసలు ఇప్పుడు దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్ల కంటే ప్రమాదం అంతా దైవీ మార్గాల్లో ఉంది. ఎందుకంటే ఈ హిప్నటైజ్ అయిపోతున్నారు ఈ గురువులతో వెళ్ళిపోయి. ఏమీ లేదు, అక్కడ వీళ్ళని ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలను, ఆటను ఈటను ఇరికిస్తున్నారు వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం. ఈ మోక్షం వచ్చిందంటే మేముంది అమాయకుడు. మోక్షం అనే పదం పుస్తకాలు, ప్రపంచ పుస్తకాలు అన్నింటిలో ఉంటుంది. ఏదో పక్కన ఏదో చోట రాయబడి ఉంటుంది. అదేదో నాకు వచ్చేసింది గురువు ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. అది వచ్చేది కాదండి బాబు. ఆకలి ఆకలి ఎలా తెలుస్తుందో, ఆకలి వేస్తుందని ఎలా తెలుస్తుందో, ఆకలి తీరిందని ఎలా తెలుస్తుందో, నిద్ర వస్తుందని ఎలా తెలుస్తుందో, నిద్ర సరిపోయింది మెలకు వస్తుందని ఎలా తెలుస్తుందో, అలా అనంత ఏకత్వపు స్థితి అంతరంగంలో భావనగా తెలుస్తుంది. అది నాకే తప్ప ఎవరికి తెలియదు. అది నా ప్రాణశక్తి స్థితి. నాకు నా శరీర స్థితి ఎరుకుంది, నా మనోస్థితి ఎరుకుంది, నా నిద్రాస్థితి ఎరుకుంది, కానీ నా ప్రాణశక్తి ఉందని నాకు తెలుసు. ఎందుకంటే ప్రాణం లేకపోతే మనిషి చచ్చిపోతాడని. కానీ ఎలా ఉందో, ఎక్కడ ఉందో, ఎంత ఉందో అవేమీ నాకు వివరాలు తెలియదు. నేను శరీర భావనతో, మనోభావంతో జీవించుకుంటూ వెళ్ళిపోతున్న సామాన్య మనిషిని. మనుషులందరూ అంతే. అందుకనే ఆ మోక్షాన్ని అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మోక్షపు ముసుగులు, దైవ ముసుగులు ఇన్ని మోసాలు చేస్తున్నారు. అయితే మోసాలు చేసే వాళ్ళది ఏనాడు తప్పు లేదు, మోసపోయే వాళ్ళది తప్పు ఉంది. ఎందుకని? నువ్వేదో ఉచితంగా పొందేద్దాం, అక్కడికి వెళ్ళి కొట్టేద్దామని వెళ్ళావు, అదేదో తగిలించుకున్నావు. ఇప్పుడు ఏంటో ప్రెస్టేజ్ అనమాట. మేము పలానా సంస్థలో పలానా గురువు గారు మేము తిరుగుతూ ఉంటామండి, పలానా దైవం వెనకాల తిరుగుతూ ఉంటాం, పలానా ప్రచారాలు చేస్తుంటాం అంటే సమాజంలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కింద. మాకు గురువు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు, మేమేం సామాన్యులం కాదు, అందులో మాకు పోస్టులు ఉన్నాయి, మేము ఎంత ప్రచారాలు చేస్తాం, తిరుగుతాం అని ఇప్పుడు సమాజాన్ని దోచుకుంటున్నారు. వీళ్ళు ఏం లేదు, పనిపాట ఏం చేయరు, ఇళ్ళమ్మడి తిరుగుతారు. ఆ దేవుడి పేరు మీద, సంస్థ పేరు మీద డబ్బులు పోగేసుకుంటుంటారు. మీరు చూసుకోండి, అందరూ మొత్తం సమూహం అంతే, గురువు అంతే, శిష్యులు అంతే. ఎక్కడికి ఏ సంస్థలని చూడండి. ఇప్పుడు ఆ సంస్థలకు మనుషులు కావాలి కాబట్టి ఈ కుటుంబాల్లో పెళ్లిళ్ళు, పేరెంటాళ్ళు చేసుకోనివ్వకుండా ఆయన స్లోగా లాగేద్దామని చూస్తున్నారు. ఇంకో అద్భుతమైన సంస్థ ఉంది. అసలు వాళ్ళు చాలా శీర్షికల్లో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఇప్పుడు ఆ సంస్థ గురించి యూట్యూబ్లో పెడుతున్నారు. వాళ్ళు అసలు జనాలను ఎంత ఎర్రోళ్ళని చేస్తున్నారంటే, ఆ సంస్థలోకి వెళ్ళినప్పుడు బయట నుంచి ఆకర్షించేటప్పుడు మొత్తం మామూలుగా ఇప్పుడున్న దేవుళ్ళు, బయట ఉన్న దేవుళ్ళు కనపడుతున్న పేర్లే వినపడతాయి. ఓహో వీళ్ళు ఏదో మంచి విషయాలు చెబుతారని వెళ్తాం. చక్కగా శాంతియుతంగా ఉన్నట్టుగా కనపడతారు డ్రెస్సులు వేసుకొని. పైకేం తెలుస్తుంది మనకి? కొంచెం లోపలికి వెళ్ళి వాళ్ళ గ్రిప్పులోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పింది వింటున్నాము, నమ్ముతున్నాము అని వాళ్ళకి నమ్మకం కలిగినాక వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు మన. ఏంటంటే మనందరం దేవుడి బిడ్డలమా కాదా, మనందరం దైవ సంతానమా కాదా అని. ఈ ప్రశ్న ఎవరిని అడిగినా, ఏ మతంలో అడిగినా ఏం సమాధానం చెబుతాడు? అవునని సమాధానం చెబుతారు. చూడండి, ఒక చిన్న మానవ వెంట్రుక వాసిలో తేడాలో మానవ బుద్ధిని ఎలా హిప్నటైజ్ చేస్తున్నారో చూడండి. అందరం దేవుడి బిడ్డలమా కాదా, దేవుడి సంతానమా కాదా అంటే ఏ మతంలో అయినా అవుననే చెబుతారు. అవును అంటాం. అప్పుడు వెంటనే వాళ్ళది మొదలెడతారు, వాళ్ళ సంస్థది. ఏంటో తెలుసా? మరి మనందరం దేవుడి సంతానం అయితే మనందరం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అవుతాం కదా. చిచ్చి మీరు పెళ్లిళ్ళు చేసుకొని మీ అన్నయ్యతో కాపురం చేస్తున్నారు, మీ అక్కతో కాపురం చేస్తున్నారు, మీ చెల్లితో కాపురం చేస్తున్నారు, మీ తమ్ముడితో కాపురం చేస్తున్నారని చెబుతారు. ఎమ్మటే వీళ్ళకి ఎక్కడ లేని పిచ్చ వైరాగ్యం వచ్చేస్తుంది. చిచ్చి చిచ్చి అని అలా ముందు అలా నమ్మే వరకు చెప్పలేదు. ఆ నమ్మకం కలిగినాక చెబుతారు. ఇప్పుడు అలా వెళ్ళిన వాళ్ళు అనేక మంది, పెళ్లిళ్ళయి పాపం వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఇంటికి వచ్చి భర్తను అన్నయ్య అని పిలుస్తున్నారు ఆడవాళ్ళు. ఎక్కువగా వాళ్ళు ఆడవాళ్ళని ఆకర్షిస్తారు. ఆ సంస్థలో మగవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ తక్కువ ఉంటారు. మగవాళ్ళు అయితే చల్లెమ్మ అంటున్నారు ఇంటికి వచ్చేసి భార్యని. ఇంకా వాళ్ళ నుంచి మనం అన్నా చెల్లెళ్ళు అంటాం. నాడు సంస్థలు అది చెబుతున్నారు. ఇప్పుడు అయిపోయింది, చేసిన తప్పులు చేసేసారు అంటే ఎన్నాళ్ళు చేసిన కాపురం తప్పు. మరి ఆ ఉన్న పిల్లలు ఏమైపోవాలి? ఇప్పుడు ఇంకా గాలికి వదిలేయాలనే.
అలా రోడ్లు వదిలే. మీరు మాత్రం భార్యాభర్తలు మాత్రం ఇప్పుడు అన్న చెల్లెళ్ళలాగా ఉండండి, అక్క తమ్ముళ్ళలాగా ఉండండి అని ఇప్పుడు ఇంటర్నల్ గా దొరికిన వాళ్ళ మైండ్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పాపం ఎంతో మంది నరక యాతనలు పడుతున్నారండి. ఇప్పుడు భార్య వచ్చి అన్నయ్య అని పిలుస్తుంది పొద్దున్నే, హఠాత్తుగా ఒక రోజు అన్నయ్య అని పిలుస్తూ మొదలు పెడితే ఆ భర్త పరిస్థితి ఏంటి చెప్పండి, ఆ పిల్లల పరిస్థితులు ఏంటి? వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. 2 మంది కోర్టులకు వెళ్ళారు, 2 మంది పిల్లలు ఆస్తులన్నీ మా ఆస్తులు మాకు ఇచ్చేయండి, నా సంస్థకు రాసేస్తామని గొడవలు చేస్తున్నారు. అవన్నీ యూట్యూబ్లో వస్తున్నాయి, చదువుతున్నా, నేను వింటున్నా. కానీ నాకు ఏం చేస్తాం? ఇంత ప్రపంచాన్ని ఎవడేం చేయగలడు? నువ్వు చూసుకోవాలి. కానీ ఇప్పుడు దొంగలు ఉంటారనే కదా ఇళ్ళకి తలుపులు పెట్టుకున్నాం, తాళాలు పెట్టుకున్నాం. అసలు ఇల్లు కట్టుకొని తలుపులు తాళాలు ఎందుకు పెట్టుకున్నాం? దొంగ బుద్ధి అనేది మనిషిలో ఉంటుంది ప్రపంచం అంతానే. ఎవరు తాళాలు జాగ్రత్తగా వేసుకోవాలి, ఎవరు వస్తువులు జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రపంచం మొత్తాన్ని ఎవడేం చేయగలం? ఎంతో మంది ఇలా కాపురాలు నాశనం చేసేస్తున్నారు వాళ్ళు, మీరు అన్నా చెల్లెళ్ళు అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలి? రాబోయే తరాలన్నీ అన్నా చెల్లెళ్ళని పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆగిపోవాలా? ఈ నమ్మిన వాళ్ళందరూ ఏంటి, అయ్యో తప్పులు చేసామని ఆ సంస్థకి వెళ్ళి అంకితం అయిపోతున్నారు నమ్మిన వాళ్ళు. వాళ్ళకి మనుషులు వస్తున్నారు, మళ్ళీ మనుషులందరినీ రోడ్ల మీదకు పంపుతున్నారు, డబ్బులు వసూలు చేసుకురమ్మంటున్నారు, ఆ సంస్థ పుస్తకాలు అమ్మంటున్నారు, ఈ సాహిత్యం చెప్పమంటున్నారు, మనుషుల్ని పోగేసుకురమ్మంటున్నారు. ఏముంది, డబ్బు గడిచిపోతుంది, పని పాట చేయకుండా డబ్బు గడిచిపోతుంది, వ్యాపారాలు బోళ్ళు చేసుకోవచ్చు. పైగా మనుషులు కూడా నమ్మి వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ కూర్చొని అన్నీ చెబుతూ అక్కడ వండుకొని తింటున్నారు, విలాసాలు అనిపిస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీలు. ఇప్పుడు అన్ని చోట్ల ఇలాగే ఉంది. అలా ఎక్కడో అందులో అరుదుగా మన అదృష్టానికి ఓ మంచోడు దొరుకుతాడు. ఓ మంచి ఆవిడ ఎవరో పాపం నిజం చెబుదాం అనుకుంటుంది. అలా నిజం చెబుదామని వచ్చే మహాత్ములు ఎంతో మంది ఉంటారు. ఆ నిజం చెబుదామన్న వాళ్ళని వీళ్ళందరూ వాళ్ళు నిజం కాదని మనకు ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఈయన అన్నట్టు రమణ మహర్షికి అసలు మోక్షమే రాలేదని. అసలు సహజంగా రమణ మహర్షిలో దోషాలు ఎతకటం కానీ, రమణ మహర్షిలో తప్పు దొరకడం అనేది కానీ చరిత్రలోనే లేదు అక్కడ. ఎందుకంటే అసలు ఆయన ఏ రోజు ధనం జోలికి వెళ్ళలేదు, గోచితో బతికారు. ఎవరైనా అన్నం పెడితే తిన్నారు లేదు. ఇప్పుడు వచ్చిన గురువులు మళ్ళీ రమణ మహర్షిని అందరూ ఆదర్శంగా తీసుకునేటప్పటికి వీళ్ళందరూ గోచీలు పెట్టుకోలేరు, డబ్బులు వదలలేరు, భిక్షాన్నంతో బతకలేరు. అందుకని రమణ మహర్షినే తిప్పి కొట్టేస్తున్నారు. అసలు ఆయన పొందలేదు, మేము ఎంత సరిపోద్ది కదా, మోక్షం పొందలేదండి. ఎంత దారుణమైన చేరి చూడండి. మళ్ళీ ఇంకా కుటుంబ సభ్యులందరినీ స్లోగా మీ కుటుంబ సభ్యులందరినీ నా దగ్గరికి లాక్కొచ్చేసేమని చెప్పి మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. ఇంకేం చేయాలి? ఇప్పుడు ఆలోచించి చూడండి ఒకసారి, ఎంత దారుణమైన పరిస్థితులు. అయితే ఇవన్నీ దారుణమైన పరిస్థితులని చెప్పుకోవటానికి ఏదైనా చెప్పుకోగలం తప్ప ఎవరమైనా ఏమైనా చేయగలమా? కుదురుతుంది? అసలు మన వల్ల అవుతుందా? అసలు ప్రపంచంలో ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో ఎలా తెలుస్తుంది? ఎప్పుడో పోలీసులో పట్టుకొని, చట్టాల్లో పట్టుకొని, జైల్లో పెట్టి వాళ్ళు చేసిన తప్పులు బయటకు వచ్చి, ఆ బయటపడినప్పుడు అది న్యూస్లోకి సోషల్ మీడియాలోకి వస్తే తెలుస్తుంది. దొరికే వరకు అందరూ దొరలే, దొరికితే దొంగలు, దొరకపోతే దొరలే. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది ఆధ్యాత్మికతలో. ఇవన్నీ ఏదో మన సొంత కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ప్రవర్తించడం వలన, అంటే ఇప్పుడు ఈ సోదరి చెప్పినటువంటి విషయమైనా సొంత అన్నయ్య అలా చేయటం వలన, లేదా సోషల్ మీడియాలో అక్కడక్కడ కొంతమంది అరుదుగా బయట పెట్టడం వలన మనకు తెలుస్తుంది తప్ప, మనకు తెలిసినా తెలియకపోయినా ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉన్నది. మోసాలు ఎప్పుడు ఎల్లకాలం సాగవో, మోసాలు ఆగిపోతాయి. ఇప్పుడు ఆగిపోతాయి సాగిపోతాయి అనేది కాదు. ఇప్పుడు దొంగలు ఉన్నారు, ఈ దొంగలు చచ్చిపోతే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ దొంగలు ఉంటారు. మానవాళ్ళు ఉన్నంత వరకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, త్యాగ పురుషులు ఉంటారు, జీవన్ముక్తులు ఉంటారు. ఇందులో నువ్వు ఏ వైపు ఉండదలిచావు, ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ఇలా ఉన్నాడు, మా నాన్న ఇలా ఉన్నాడు, మా అమ్మ ఇలా ఉంది, మా తమ్ముడు ఇలా ఉన్నాడు, మా ఆయన ఇలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, మా అబ్బాయిలు ఎలా ఉన్నారు, నా అమ్మాయిలు ఎలా ఉన్నారు కాదు. ఎవరు ఎలా ఉన్నా
నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను ఎలా ఉన్నా. ఇండివిజువల్, ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఆధ్యాత్మికత వ్యక్తిగతం అని పదే పదే ఎందుకు చెబుతున్నానంటే అది ఒక అనుభవము. ఆధ్యాత్మికత అనుభవం. అసలు మనమే ఉండవు, మన శరీరం నశించిపోద్ది. పుట్టిన దగ్గర నుంచి మరణం కోసం ప్రయాణిస్తుంది అంతే. అది ఈ శరీరము యొక్క గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి అంటే మరణము. తాత్కాలికంగా నీకు మధ్యలో బోర్డు కనపడవచ్చు గమ్యాలు, లక్ష్యాలు. నేను చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, అవి చేస్తాను, ఇది చేస్తాను అని చెబుతా ఉండొచ్చు. కానీ అంతిమ దీని గమ్యం ఏంటి అంటే మరణము. ఇదటే పోతుంది. వాడు తప్పులు చేసినోడైనా మరణానికే పోతాడు, మోసాలు చేసినోడైనా మరణానికే పోతాడు, మంచిగా బతికినోళ్ళైనా మరణానికే పోతారు, త్యాగ పురుషులైనా మరణానికే పోతారు, జీవన్ముక్తులైనా మరణానికే పోతారు. శరీర ధర్మాలు మారవు. అయితే కర్మ సిద్ధాంతం ఉంటుంది. మంచిగా బతికిన వాళ్ళందరూ హాయిగా ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ వంశాలలో అల్లకల్లోలాలు తక్కువ ఉంటాయి. చెడ్డగా బతికే వాళ్ళందరూ అల్లకల్లోలాలకు లోనవుతూ ఉంటారు అంతే. అది మనం చేయగలిగింది ఏం కాదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. కాబట్టి ఇక్కడ అసలు ఆధ్యాత్మికము అంటే ఏంటి? వ్యక్తిగతము. కుటుంబ పరంగా మనం భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, మొత్తం మనకు బంధుమిత్రులతో సహా ప్రపంచంలో అనేక మందితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇక్కడ బతకాలంటే బతికినన్నాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనకు అనవసర విషయం. భౌతికంగా జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరితో అయినా. మన వైపు నుంచి మంచిగా ఉండాలి, వాళ్ళ వైపు నుంచి జాగ్రత్తగా ఎరుగుతూ ఉండాలి, ఏ సంబంధమైనా సరే. అందుకని మనం చేయగలిగింది ఏం లేదు. మన బాధ్యతలు, కర్తవ్యాలు కరెక్ట్గా చేయాలి. ఎదుటోళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే, భార్య, భర్త, అన్నో, తమ్ముడో, తల్లి, తండ్రి, కొడుకో, కూతురో, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన ధర్మాలు, మన బాధ్యతలు మనం కరెక్ట్గా చేయాలి. ఆధ్యాత్మికం వ్యక్తిగతము. నీకు ఇవ్వబడిన శరీరాన్ని నువ్వు ఎలా వాడావు అన్నదే ఇక్కడ ఆధ్యాత్మికం. అది ఇవ్వబడిన శరీరం తీసేసుకోబడుతుంది అంతే. జస్ట్ ఆ శరీరం ఉన్నంతకాలం నేనన్న భావన నీకు పుట్టేలా కల్పించబడింది. ఎందుకంటే ఇక్కడ నువ్వు జీవించాలి కాబట్టి. అది తీసేసుకోబడుతుంది ఇవ్వబడిన శరీరం. అందుకని మీకు ఎవరున్నా, ఎంతటోళ్ళు ఉన్నా ఆధ్యాత్మిక విషయంలో మీతో కలిపేసుకోబాకండి వాళ్ళని. శరీరపరంగా, భావపరంగా అయితే మొత్తం సృష్టిని కలుపుకోండి. మొత్తం సృష్టి అంటే అనంతాత్మశక్తి, మొత్తం సృష్టితో మంచిగానే ఉండాలి. కానీ ఆధ్యాత్మికం అనేటప్పటికీ అది మన స్వీయ వ్యక్తిగత సాధన, వ్యక్తిగత చదువు, మనకు సంబంధించింది అంతే. అది మన భావం. ఇప్పుడు నా ఆకలి నాకు తెలుస్తుంది, నా నిద్ర నాకు తెలుస్తుంది, నా నొప్పి నాకు తెలుస్తుంది, నా సుఖం నాకు తెలుస్తుంది, నాకు పుట్టే నాకు తెలుస్తుంది, నాలో మంచి చెడు నాకు తెలుస్తుంది. రెండవ వాడికి తెలుస్తాయా? తెలియదు కదా. అసలు తెలియకుండా సృష్టి ఎందుకు పెట్టింది? పక్కవాడి అంతరంగ భావాలు మనకు తెలియకుండా, పక్క వాళ్ళకు సంబంధించిన ఏ అంతరంగ భావం మనకు అర్థం కాకుండా ఎందుకు పెట్టింది సృష్టి? ఎవరిది వాళ్ళకే తెలిసేలా ఎందుకు పెట్టింది? జీవితం ఎవరిది వాళ్లే జీవించాలి కనుక. నీ జీవితం నీ తండ్రో, నీ కొడుకో, మీ ఆవిడో, మీ ఆయనో ఇంకొకరు జీవించడం కుదురుద్దా? నీ బదులుగా నీ నొప్పిని ఇంకోళ్ళు తీసుకోవడం కుదురుద్దా? కొన్ని సుఖాన్ని ఇంకోళ్ళు తీసుకోవడం కుదురుద్దా? నీ డబ్బులు ఇంకోళ్ళు తీసుకోవచ్చు, నీ వస్తువులు ఇంకోళ్ళకు నువ్వు ఇవ్వచ్చు, కానీ అంతరంగ భావం కుదరదు. ఒక ఇంట్లో భార్య హాయిగా నిద్రపోతూ ఉంటుంది, భర్త మనోవేదనతో ఉంటాడు, నిద్ర పట్టదు. భర్త హాయిగా నిద్రపోతూ ఉంటాడు, భార్య నానా రకాల మనోవేదనలతో, బాధలతో, అనారోగ్యాలతో ఉంటుంది. తల్లిదండ్రులు హాయిగా నిద్రపోతుంటారు, పిల్లలు వేదనలతో ఉంటారు. పిల్లలు హాయిగా నిద్రపోతుంటారు, తల్లిదండ్రులు వేదనలతో ఉంటారు. ఒక కుటుంబంలో నిద్రపోవడం అనే ప్రాసెస్లోనే ఎవరికి వాళ్ళకి నిద్ర పడుతుంది, ఇంకోళ్ళకి పట్టకపోవచ్చు. ఎందుకు పట్టలేదు? కారణం ఏం లేదు. నీకెందుకు నేనున్నాక పడుకొని మనం చెప్పినా అవదు. ఎందుకని వాళ్ళ భావాలు, వాళ్ళని నిద్ర పోనివ్వకుండా చేసింది వాళ్ళ అంతరంగ భావాలు, వాళ్ళని నిద్ర పోయేలా చేసింది వాళ్ళ అంతరంగ భావాలు. వాళ్ళ అనారోగ్యాలకు వాళ్లే కారణం, వాళ్ళ ఆరోగ్యానికి వాళ్లే కారణం. నువ్వు కాదు, నేను కాదు, మనకైనా ఇంకోళ్ళు కాదు. జీవితం వ్యక్తిగతం. అసలు మీరు గమనించారో లేదో,
జీవితమే, శరీరమే వ్యక్తిగతం. మన శరీరం ఇది, మన నొప్పి మనకి, మన బాధ మనకి, మన ఆకలి మనకి, మన జీవితం మనకి. జీవించటానికి అవసరంగా అందరినీ తెచ్చుకున్నాం. జీవితం వ్యక్తిగతమైనప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తిగతం కాదా? జీవితమే ఆధ్యాత్మికం. అందుకని ఇతరుల గురించి ఆలోచించకండి. ఇప్పుడు ఇక్కడ సోదరి అన్నాడు, మా తమ్ముడు మమ్మల్ని కూడా గురువు దగ్గర దీక్ష తీసుకోమంటున్నాడు. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో అలా మాట్లాడుతూ ఉంటారు. ఈయనేసి ఊరుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, వద్దంటలా. అది మోసం అని తెలిసినప్పుడు మౌనంగా ఉండండి. ఘర్షణలు వస్తాయి, పడాలి, భరించాలండి, అదే కర్మ, ఆలుతూ ఉండటమే. దాన్ని మనసుకు తీసుకోక్కర్లేదు. ఎందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. మన జీవితం మన ఆధ్యాత్మిక ఔన్నత్యం మన అంతరంగంలో ఉంటుంది. ఎవరైనా భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో, దైవీపరమైన విషయాలలో ఎవరైనా కొంచెం ఒక అడుగు ముందుకేశారా, నా ఆధ్యాత్మిక ఉన్నతి ఏంటి, అసలు నేనేమైనా కొంచెం మంచి వైపు ప్రయాణం చేశానా, నాకేమైనా కొంచెం జ్ఞానం వచ్చిందా, ఇది ఎలా తెలుస్తుంది నాకు, నేను ఏదైనా కొంచెం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందానా, ఈ సాధనలో ఏమైనా కొద్దిగా పురోగతికి వెళ్ళానా, నాకు ఎలా తెలుస్తుంది అంటే నీ గుణము, నీ ప్రవర్తన, నీ నడక, నీ నడత, నీ హృదయ భావాలు, ఆచరణ మాత్రమే చెప్పుద్ది. నువ్వు ఆచరించే తీరు. నువ్వు మంచోడు అయితే మంచిగా మాట్లాడతావు, మంచిగా ప్రవర్తిస్తావు, మోసం చేయు, అన్యాయం చేయు, అక్రమం చేయు, దుర్మార్గం చేయు, అంతే అలా జీవిస్తావు నువ్వు. ఎందుకని జ్ఞాన ఔన్నత్యము, ఆధ్యాత్మిక ఔన్నత్యం పెరుగుతున్న కొద్దీ మనిషిలో తప్పులు తొలగిపోతూ ఉంటాయి. అందుకని గుణమార్పు. అంతే తప్ప వాళ్ళెవరో చెప్తే నమ్మాను, వీళ్ళెవరో చెప్తే నమ్మాను, వాళ్ళు చెప్పినవి చేశాను, వీళ్ళు చెప్పినవి చేశానని ఈ కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. అసలు నువ్వు నమ్మమని ఎవరు చెప్పారు నిన్ను? నేనే నమ్మానండి అన్నావు కదా, నీ ప్రాబ్లం. నమ్మటం నీ ప్రాబ్లం. నమ్మకం అసలు ఎవరు నమ్మన్నారు, ఎవరిని నమ్మమన్నారు? ఇప్పుడు మోసం చేస్తున్నారని సంస్థలు, గురువులు, మాతాజీలు అని చెప్పినా వాళ్ళ తప్పు లేదు. ఎందుకని వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, సంస్థ పెట్టుకున్నారు, వాళ్ళు ఒక విధానం పెట్టుకున్నారు, ఒక పద్ధతి పెట్టుకున్నారు, ఒకళ్ళు చెప్పారు, ఇంటింటికి తిరిగి చెప్పారు, ప్రచారాలు చేశారు, టీవీల్లో ప్రచారాలు చేశారు, పబ్లిసిటీలు ఇచ్చారు, మహిమలు, మాయలు, అద్భుతాలు సభలు పెట్టి చెప్పారు, సోషల్ మీడియా ప్రచారాలు చేశారు. కానీ నీ ఇంటికి వచ్చి నిన్ను కొట్టి తిట్టి బలవంతంగా ఎవరు లాక్కెళ్ళరుగా. నువ్వేగా వెళ్తావు వాళ్ళ దగ్గరికి, నువ్వేగా నమ్మి మోసపోయి అన్ని సమర్పించుకొని తర్వాత నన్ను మోసం చేశారంటే ఎందుకు? నువ్వు వెళ్ళావు. ఆశ ఉన్నవాడు మోసపోతాడు. వివేకవంతుడు, జ్ఞాని. జ్ఞాని అంటే జ్ఞాని అయిపోయాడని కాదు, నిజంగా జ్ఞానం కలిగిన వాడు మోసపోడు. అసలు మోసమే పోడు. ఎందుకంటే నాకు కావాల్సింది జ్ఞానం. నాలో చెడు పోగొట్టుకొని మంచిగా బతకడం నా జీవిత ధ్యేయమైనప్పుడు అది నేర్చుకోవడానికి నేను ఏ గురువునో, ఏ గ్రంథాన్నో, ఏ మతాన్నో, ఏ దైవాన్నో అనుసరిస్తున్నప్పుడు నేను అందులోంచి మంచినే తీసుకుంటా. చెడు గురించి నాకెందుకు? అసలు అన్న అయితే నాకెందుకు, తమ్ముడైతే నాకెందుకు, భార్య అయితే నాకెందుకు, భర్త అయితే నీకు నచ్చిన వాళ్ళు పాటించుకో, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు ఉండు. నేనైతే నాకు జ్ఞానం అన్నా, ఆధ్యాత్మికం అన్నా, దైవం అన్నా, మతం అన్నా, గురువు అన్నా, జ్ఞాన గ్రంథం అన్నా, దైవీపరమైన ఏ విషయమైనా నాలో చెడును పోగొట్టుకోవడానికి, మంచిని పెంచుకోవడానికి శరీరపరంగా ఇదే సత్యము. నేను జీవించినంతకాలం దీన్ని వ్యక్తపరచటమే ఆధ్యాత్మిక ఔన్నత్యం. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా, మోక్షాన్ని పొందాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? వ్యక్తీకరణలో. ఆ వ్యక్తీకరణ జీవితం. నువ్వు పొద్దున్నే లేస్తే నీకు మెలకు రాగానే నువ్వు మాటలు మొదలు పెడతావు, కాలకృత్యాలకు తెచ్చుకోవాలి, అవసరాలు ఉన్నాయి, ఆకలేస్తుంది, ప్రయత్నించుకోవాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి, రాత్రి నిద్ర వచ్చే వరకు నువ్వు ఇదే ప్రపంచంలో, ఇదే మనుషుల మధ్య నీ అవసరాల కోసం తిరిగేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు, ఎలా ప్రవర్తిస్తావు, ఏం చేస్తావు అన్నది నీ ఆధ్యాత్మిక స్థితిని, నీలో ఉన్న మంచిని, నీలో ఉన్న చెడుని చూపించేలా డిజైన్ చేయబడింది మానవ శరీరం. నువ్వెవరిని మోసం నుంచి చేసి తప్పించుకోలేవు, కుదరదు. సృష్టి శక్తిలోంచి బయట ఎలా తప్పించుకుంటావు నువ్వు? అందుకే కర్మ సిద్ధాంతం అద్భుతంగా పనిచేస్తుంది. హాస్పిటల్ అన్నీ నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్స్ నిండా రోగులు, రోగగ్రస్తులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు, యాక్సిడెంట్లు, రకరకాల దీర్ఘ వ్యాధులు. ఎవరి కోసం ఇవన్నీ? తప్పులకి శిక్షలోనే ఇక్కడ. అలానే మంచివాళ్ళు హాయిగా కూడా ఉన్నారు.
చాలా హాయిగా ఉన్న మంచోళ్ళు నాకు ఎంతోమంది తెలుసు. తప్పులకు శిక్షలు అనుభవిస్తున్న అద్భుతమైన వాళ్ళు తెలుసు. అసలు అనేక మంది గురువులకి విపరీతమైన వ్యాధులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. మందులు వాడుకుంటూ మేకప్ ప్లేసులు తిరుగుతూ ఉంటారు ఏమీ లేనట్టు. వాళ్ళు లోపల పడేది పడతానే ఉన్నారు. వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ దుఃఖాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. కాకపోతే పైకి ఆ మేకప్ వేశారు. గురువు అనే పులి తోలు కప్పుకున్నట్టు గురువు అనే తోలు కప్పుకున్నారు, మాతాజీ అనే తోలు కప్పుకున్నారు, మహాత్ముడు మహాత్మురాలనే తోళ్లు కప్పుకొని తిరుగుతున్నారు. కానీ లోపల వాళ్ళు తరిగిపోతున్నారు, అరిగిపోతున్నారు, కరిగిపోతున్నారు, నశించిపోతున్నారు, ఆదుర్దాలకు లోనవుతున్నారు, అశాంతికి లోనవుతున్నారు, దుఃఖానికి లోనవుతున్నారు. అవన్నీ నీకు తెలివి తప్ప అపోహలతో మోసపూరితంగా వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళ కర్మలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ అనుభవించడం కాదు, ఇప్పుడే అనుభవిస్తున్నారు. ఇప్పుడే ప్రపంచంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురువుల్లో ప్రపంచ ప్రఖ్యాత గురువు మన భారతదేశపు గురువే. కోట్ల మంది అనుసరిస్తారు. ఇప్పుడు ఆయన పేరు చెప్పాననుకో, వెంటనే నన్ను నానా బూతులు తిట్టేవాళ్ళు లక్షల మంది బయలుదేరతారు. కోట్ల మంది అనుసరిస్తారు ఆయన్ని. ఆయన చెడ్డవాడు మంచివాడు నాకే తెలియదు, నేను ఎందుకు చెబుతాను? నేనేమో ఆయన దగ్గరికి వెళ్ళలేదు, చూడలేదు. నేను కూడా సోషల్ మీడియాలోనే చూశాను. మాటలు అద్భుతంగా ఉంటాయి. ఆయన అనుచరులు కోట్ల మంది, కోట్ల మంది ఉన్నారు. అసలు ఆయన చెప్పింది లేదు, ఆయన చెయ్యింది లేదు. రోగాలు చెబుతాడు, జబ్బులు చెబుతాడు, సర్వం చెబుతాడు. శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, మనసుని ఎలా ఉంచుకోవాలి, జబ్బు రాకుండా ఎలా ఉంచుకోవాలి, అన్నీ చెబుతాడు. ఆయన చెప్పని అంశమే లేదు. మోక్షం వరకు సునాయాసంగా చెబుతాడు. అసలు ఆయన దగ్గర మోక్షం పొందేసినటువంటి శిష్యులే వేళల్లో ఉన్నారు. ఇక ఆయన మోక్షం అయితే అది ఎప్పుడో జరిగిపోయింది. అంటే ఇది విమర్శకి చెప్పట్లా, అక్కడ ప్రకృతి సాక్ష్యం చూపిస్తుంది. సాక్ష్యం ఏంటి అంటే, అతనికి ఈ మధ్య బ్రెయిన్లో రక్తం నరాలు చిట్లిపోయి రక్తం కారిపోతే 2-3 సార్లు ఆపరేషన్లు చేశారు. మళ్ళీ అది అయిపోయింది, మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక మోసలో పడినటువంటి జీవులు అలా అలవాటు పడిపోయి ఉంటారు ఆ శిష్యులు. ఇప్పుడు అది మనకు బయటికి దూరంగా ఉన్నవాళ్ళు ఎలా చెప్పుకుంటున్నాం, ఆ లోపల ఏం చెప్పుకుంటారంటే ఎవరి వ్యాధులు స్వీకరించారు, లేదా మహిమలు మాయలు అద్భుతాలు, భగవంతుడు పరీక్ష పెట్టాడు, నిలబడతాడా లేదా, ఏదో చెబుతాడు ఆయన స్టోరీ. కానీ ప్రాక్టికల్గా జరిగింది ఏంటంటే ఆయన నరాలు చిట్లిపోయినాయి, లోపల రక్తస్రావం జరిగిపోయింది మెదడు లోపల. 2-3 సార్లు ఆపరేషన్ చేశారు. నాకు తెలిసినటువంటి మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో పనిచేస్తాడు, ఓ పెద్ద స్టార్ హాస్పిటల్స్లో పనిచేస్తాడు. ఆయన పెద్ద హాస్పిటల్స్ అవి. ఆయన చెప్పాడు ఒకసారి, ఆ గురువు దగ్గరికి ఈ మెదడుకు సంబంధించిన న్యూరలాజికల్ ప్రాబ్లంకి సంబంధించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో 25-30 మంది అనేక మందిని పిలిపించుకొని టెస్టులు చేయించుకొని చుట్టూ పెట్టుకుంటున్నాడంట. అది బయట వాళ్ళకి తెలియదు. మళ్ళీ స్టేజ్ మీద చక్కగా కనపడతాడు, మేకప్లు వేసుకుని బ్రహ్మాండంగా ఉంటాడు. అయితే ఆయన చెడ్డోడా మంచోడని నేను చెప్పట్లా. ఆయనకు నరాలు చిట్లిపోయినాయి, రక్తం కారిపోయింది, 2-3 సార్లు ఆపరేషన్లు అయినాయి, నడవలేకపోయాడు. ఆ నడవలేకపోయిన స్థితులు కూడా, ఆయన కోలుకున్న స్థితులు కూడా చూపించాడు. మళ్ళీ మొదలు పెట్టాడు. మళ్ళీ అన్ని సెట్ అయింది, మళ్ళీ మొదలు పెట్టాడు. కానీ బ్యాక్గ్రౌండ్లో డాక్టర్లు మ్యూజిక్ వాయిస్తానే ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు కనపడదు, మనకు మళ్ళీ మేకప్లో ఫ్రంట్లో కనపడతాడు. అలాగే ఒక పెద్ద సంస్థ పెట్టాడు ఒక ఆయన. ఇప్పుడు వాళ్ళ శిష్యులు 3 మంది ఉన్నారు. వాళ్ళందరూ సూక్ష్మ శరీర యానాలు చేసి వస్తారు. సూక్ష్మ శరీర యానాలు ప్రపంచం అంతా తిరిగి వస్తారు సూక్ష్మ శరీరంతో. మామూలు శరీరం ఇక్కడే ఏడుస్తుంది, ఆ శరీరాలకు జబ్బులే. మామూలు శరీరాలకు ఒళ్ళంతా జబ్బులే. కానీ సూక్ష్మ శరీర యానాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, వందల వేల మంది. ఇప్పుడు వాళ్ళ గురువే అసలు వ్యాధులతో చచ్చిపోయాడు. ఆయన ధ్యానం చేయండి ఏ వ్యాధి రాదని చెబుతాడు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయాడు. వాళ్ళ శిష్యుడే ఒక డాక్టర్ వీడియో రిలీజ్ చేశాడు, లేకపోతే నాకు తెలియదు ఆ విషయం. నేను ఆ కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయిన గురువు గారితో ఎప్పటి నుంచో ఉన్నాను, 25-30 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను డాక్టర్ని, ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది, బీపీ ఉంది, డాక్టర్ని నేను గురువు గారు చాలాసార్లు చెప్పాను, గురువు గారు మందులు వాడండి, అలా బీపీని అశ్రద్ధ చేయకూడదు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఇది ప్రమాదం అవుద్ది అంటే, ఏమక్కర్లేదు మనమే అందరినీ ధ్యానం చేస్తే జబ్బులు తగ్గిపోతాయి అని చెబుతున్నాం, ధ్యానంలో తగ్గిపోద్ది, అంతా జరిగిపోద్ది అని చెబుతూ 25-30 ఏళ్ళు నడిచిపోయి కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయాడు.
కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయిన ఆ గురువు గారికి కొత్త బట్టలు వేసి శవానికి కూర్చోబెట్టి మేకప్ చేశారంట కుటుంబ సభ్యులు. ఎందుకని? గురువు కదా. అది కూడా డాక్టర్ గారు చెప్పాడు యూట్యూబ్లో. దర్శనానికి వేల మంది లక్షల మంది వచ్చారు. ఇప్పుడు ఆయన తేజోమయుడుగా చచ్చిపోయినట్టు, తేజస్సుతో ఆనందంగా చచ్చిపోయినట్టు చూపించడానికి కొత్త బట్టలు తొడిగారు శవానికి. మొహానికి మొత్తం కనపడే పార్టీలకు మేకప్ వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోటోలు పెట్టుకొని ఆయన సంస్థ నడుపుతానే ఉన్నారు. ఎంతో మంది ఆ సంస్థలో ఆయన శిష్యులుగా, ప్రఖ్యాతమైనటువంటి శిష్యులుగా, పెద్ద పెద్ద మహిమలు మాయలు అద్భుతాలు పొందినటువంటి శిష్యులుగా వాళ్ళు అందరూ జబ్బులతో చచ్చిపోయిన వాళ్ళు బోళ్ళు మంది. ఏంటంటే అసలు ఈ శరీరం వేరు వేరు అతీత స్థితులు చెబుతారు వాళ్ళు, మహిమలు మాయలు అద్భుతాలు. ఇలా ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆకర్షితులయ్యేది ఎవరు? ఈ మహిమలు మాయలు అద్భుతాలు కోరుకునేటువంటి సోంబేరులు, సోమరిపోతులు. నన్ను నేను మంచిగా ఉంచుకోలేనండి, అది ఒక్కడ తప్ప చెప్పాకండి. ఎందుకంటే గుణమార్పు చేసుకోవడం చాలా కష్టం. నా కోరికలు తగ్గించుకోలేను, అది చెప్పాకండి. నా ఇంద్రియాలు అదుపు చేసుకోలేను, అది చెప్పాకండి. నా మనసును నేను అదుపులో పెట్టుకోలేను, అది చెప్పాకండి. అలాంటివి చెప్పకండి. మహిమల మాయలు అద్భుతాలు చెప్పండి. మీకు దక్షిణం అంటే చెప్పండి, ఇచ్చేస్తాం. మీ వెనక తిరగమండి చెప్పండి, తిరిగేస్తాం. మీకు జైజేలు కొట్టమండి చెప్పండి, జైజేలు కొట్టేస్తాం. మిమ్మల్ని మీ సంస్థని ప్రచారం చేయమండి చెప్పండి, చేసేస్తాం. నన్ను మాత్రం నేను అదుపులో ఉంచుకోలేను, నాలో చెడు బాగొట్టుకోలేను, నా గుణాలు మార్చుకోలేను, నా బుద్ధులు మార్చుకోలేను, నా మనసును మంచిగా పెట్టుకోలేను. నేను అసలు నా మనోనియంత్రణ, నా మీద నాకు నియంత్రణ లేదు. అది తప్ప మిగిలింది ఏదైనా చెప్పండి. మీరు దాన్ని ఆధ్యాత్మికం అనుకుంటే అందరం వెళ్ళిపోదాం. నన్ను నేను మోసం చేసుకుంటాను, మీరు కూడా నన్ను మోసం చేయండి. తనను తానే మోసం చేసుకుంటూ సాగేవాడిని రక్షించగలిగినోడు ఎవడున్నాడు ఇక్కడ? నా 58 ఏళ్ల జీవిత ప్రయాణంలో ఈ శీర్షికల వరకు వచ్చి సర్వస్వాన్ని వదులుకొని, డబ్బు కూడా పోగొట్టుకొని, కుటుంబ సభ్యులను పోగొట్టుకొని, అతి పేదరికంలో నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు వచ్చేసాం అండి. కోట్ల స్థాయి నుంచి వచ్చి ఆ పేదరికంలోనే వాళ్ళని పెట్టుకొని ఇప్పటికీ మీకు ఈ శీర్షికలు చెబుతూ నడుస్తున్నా. నాతో కొన్ని వందల వేల మంది ప్రయాణించారు క్లోజ్గా. ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నాతో కంటిన్యూటీలో లేరు. ఎందుకని అంటే ఇన్ని పోగొట్టుకొని మేము ఉండలేము. నీతో ఉండే లాభం వస్తుందంటే చెప్పు. నీతో నడిస్తే దేవుడను గురువను అదను డబ్బులు వస్తాయి, రక్షణ వస్తుంది, మా వాళ్ళు బాగుపడిపోతారు, పెళ్లిళ్ళు అయిపోతాయి, పేరెంటాలు అయిపోతాయి, అలాంటివి చెప్పి మహిమలు మాయలు అద్భుతాలు వస్తాం. అలా అందరూ కొంతకాలం ప్రయాణించారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన డబ్బులు, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కావాలి, అటు వెళ్ళిపోయారు. కానీ అటు వెళ్ళిపోతే అవి పొందుతారని కాదు, వాళ్ళు ఏం పొంది సావలేరు. కానీ మేము జ్ఞానం అని, మంచి అని మా గుణమార్పు చేసుకోలేము. నాకు అర్థమైంది. ఇది నాతో వచ్చిన మనుషులందరినీ గమనించి నాకు అర్థమైంది ఏంటి, ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు. నా మీద అందరికీ అభిమానం ఉంది, కానీ ఎందుకు ఉండలేకపోతున్నారంటే ఇప్పుడు నేను డబ్బు కూడా వదిలేసుకున్నా. సమస్యలు వచ్చినాయి, కుటుంబ సమస్యలు వచ్చినాయి, కోట్ల రూపాయల వ్యాపారాలు వదిలేశాను. మొత్తం డబ్బు వదిలేశాను, వాళ్ళకే ఇచ్చేసాను. ఇప్పుడు పేదరికి జీవితం ఉన్నది. నా కూతురుని పెళ్లి చేయాలి, నా కొడుకున్నాడు, ఇంకా అసలు సెటిల్ అవ్వలేదు, చదువుకుంటున్నాడు. ఖర్చులన్నీ తగ్గించుకొని చాలా జాగ్రత్తగా బతుకుతున్నాం. ఎందుకంటే ఆ సంపాదించినప్పుడు కట్టుకున్న ఇల్లు కొంచెం దాచుకున్నవి ఉన్నాయి, అమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు వెళ్ళి ఏదోటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి. ప్రస్తుతానికి నాకు మనసు రాలేదు, అందుకని మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. మరి ఇంత పేదరికంలోకి వెళ్ళిపోవటానికి ఎవడు సిద్ధమవుతాడు? ఎవడు సిద్ధం? డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, అది మోసంతో అయినా సరే కావాలి. సుఖంగా బతకాలి, హాయిగా బతకాలి, ఆనందంగా బతకాలి. అంతే తప్ప ఉన్నవి కూడా పోగొట్టుకుంటామండి. 4 అబద్ధాలు చెప్పి 4 మోసాలు చేస్తే ఇంతకంటే ఎక్కువ కథ కావాలి మాకు. అలా నన్ను అభిమానించి వచ్చిన వాళ్ళే మంచోళ్లే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకళ్ళు 20 సంవత్సరాలు ఉన్నారు, ఒకళ్ళు 15 సంవత్సరాలు ఉన్నారు, ఒకళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు, ఒకళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ ఎవరు గుణమార్పు చేసుకోవటానికి ఇష్టపడాల. వందల వేల మంది నాతో సహచర్యం చేశారు. ఇప్పుడు 58 ఏళ్ళు, నాకు సుమారుగా 15-16 ఏళ్ల వయసు నుంచి ఇవే మాట్లాడుతున్నా. ఇలా నాతో మనుషులు తిరుగుతూనే ఉన్నారు. ఈ మాటలే వింటామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవే కావాలని వచ్చి 10-15 ఏళ్ళు నాతో ఉన్నోళ్ళు ఉన్నారు. ఉండి చక్కగా వెళ్ళి బాబు మేము మారలేమని వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంక నీతో ఉండాలంటే ఇప్పుడు నీలాగా అయిపోతాం. మేము అన్ని పోగొట్టుకొని అక్కడ కూర్చోలేము. మేము మాకు డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, మా కోరికలు తీరిపోతుండాలి, మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, మా సంసారాలు బాగుండాలి. అందులో తప్పైనా పర్లేదు, అందులో మోసమైన పర్లేదు, అన్యాయమైన పర్లేదు, అక్రమైన పర్లేదు, మేము ఎప్పుడు బాగుండాలి.
అప్పుడు అర్థమైంది, వదిలిపెట్టిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరో తప్పు కాదు. ఎన్నాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే మంచిగా సాగిన అన్నాళ్ళు జ్ఞానం వింటున్నాం అని ఉన్నారు. ఈ జ్ఞానం వలన లాభం లేదు, మనకు కొంచెం మనం నిజాయితీగా ఉండాలి. మోసం చేయకపోతే డబ్బు కోల్పోతాం, అబద్ధం చెప్పకపోతే డబ్బు కోల్పోతాం, చిన్న చిన్న మోసాలు చేయకపోతే మనకి చాలా కష్టం, మనం ఇంత నిజాయితీగా ఉండలేం. అంటే వస్తువుల కోసం, డబ్బు కోసం అవి పోయినా పర్వాలేదు, నిజాయితీగా ఉండాలంటే మా వల్ల కాదు అన్నోళ్ళు ఎక్కడ జారుకోవాలో అక్కడ జారుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకని ఉండలేని చోట జారిపోయారు. జారుడు వల్ల మీద జీవితం ఇది. వాళ్ళు తప్పు లేదు, ఉండలేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఉండగలనేమో అని నేను ప్రయత్నించుకుంటున్నాను అంతే. నేను రియల్గా నాది చెబుతున్నా. నేనేం కోల్పోయాను నాకు తెలుసు. మొత్తం నా కుటుంబాన్ని కోల్పోయా, నా బంధుమిత్రులను కోల్పోయా, డబ్బును కోల్పోయా, నా భార్య, నేను, నా కూతురు, కొడుకు పేదరికంలో బతుకుతున్నాను. అదేం బాధలేదు నాకు. ఎందుకని? సత్యముతో ఉందామని ట్రై చేస్తున్నా, సత్యంగా ఉందామని ట్రై చేసుకుంటున్నా, ఎలాగోలా మోసపు బుద్ధిని పోగొట్టుకుందామని ట్రై చేసుకుంటున్నా, ఎలాగోలా చెడులోకి వెళ్లకుండా ఉందామని ట్రై చేస్తున్నా. దాన్నే మీతో పంచుకుంటున్నా. కానీ చాలా కష్టం అది. కష్టమని నాకు తెలుసు. అందుకే ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, తప్పుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, తప్పులు చేసేవాళ్ళని చూసి నాకేం కోపం అనిపించదు, నాకేం బాధ అనిపించదు. ఎందుకంటే ఉండలేకపోతున్నారు పాపం. ఉండటం ఎంత కష్టమో నాకే తెలుసుగా. ఇప్పుడు కోట్లలో బతికిన వాడిని ఇప్పుడు సర్దుకొని బతకాల్సి వస్తుందిరా. ఒకప్పుడు మంచినీళ్ళ గ్లాసు నా చేతికి వచ్చేది, నేను లేచి వెళ్ళక్కర్లే. అసలు కూర్చొని చోటకి తెచ్చి వంగకుండా నేను వంగాల్సిన అవసరం కూడా లేకుండా నా చేతిలో పెట్టేవాళ్ళు. ఏది వస్తువైనా అలాగే ఉండేది. మంది మార్బలం అన్నీ. ఇప్పుడు అసలు చిన్నది కావాలంటే నేను బజార్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ మనిషి లేడు. మరి ఈ స్థితిలో దిగజారి కూర్చొనైనా మంచిగానే ఉందాం, ధర్మంగానే ఉందాం, మనం చెడు చేయొద్దు. ఇది నేనే కాదు, మరి నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు కూడా ఇవన్నీ అనుభవిస్తున్నారు. అనుభవించాలి, తప్పదు. ఆ తక్కువలోనే బతకాలి. అలా తక్కువలో మనోళ్ళు బతికినా, నేను బతికినా, నేను మంచిగానే ఉండాలనుకుంటున్నాను, చెడు చేయాలని అనుకోవట్లేదు. చిన్న అబద్ధం చేస్తే డబ్బు వస్తుందని నాకు వద్దు, చిన్న మోసం చేస్తే డబ్బు వస్తుందండి నాకు వద్దు, ఆ మోసానికి సహకరిస్తే డబ్బు వస్తుందంటే నాకు వద్దు, ఎవరి కాళ్ళలో కొట్టుకుంటే డబ్బులు వస్తుందని నాకు వద్దు, అది ధర్మంగా అయితేనే వెళ్ళడం, లేకపోతే వద్దు అనే స్థితి చాలా కష్టంగా ఉంటుంది. దానికి మనకి సత్యహరిశ్చంద్రుడు కథ ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు కథ మనకు చెప్పినప్పుడు ఆయన చేయక్కర్లా, ఏముంది, ఆయన రాజ్యమేది. ఊరికే మాట ఇచ్చాడు విశ్వామిత్రుడికి, అంతే. సరే అండి, నేను మాట ఇవ్వలేను, మాట నా వల్ల కాదులే, మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాను నేను, మీరు ఎంత అడుగుతారని నేను ఊహించలేదు అని ఆయన తప్పించుకోవచ్చు. కాదు, నేను మాట చెప్పాను, మాట ఇచ్చాను కనుక ఎంత దూరమైనా మాటను నిలబెట్టుకుంటా ప్రాణం పోయే వరకు. ఎప్పటి వరకు నిలబెట్టుకోగలం? ప్రాణం పోయే వరకుగా. అంటే ప్రాణం పోయే వరకు ట్రై చేస్తా. మొత్తం రాజ్యం ఆయనకి ఇచ్చాడు. మీరు అడిగిన సంపదలకి ఇది సరిపోద్దా అన్నాడు. చాలదన్నాడు విశ్వామిత్రుడు. అయితే ఓకే. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, అయితే మాట తప్పానని ఒప్పుకుంటావా అని. ఎందుకంటే నేను బతిగా ఉన్నాక కష్టపడి మీకు డబ్బు ఇస్తూ ఉంటాను, మీరు సరిపోయిందనే వరకు ఇస్తూ ఉంటాను, నేను బతుకున్న అన్నాళ్ళు ఇస్తానే ఉంటాను. సరే నీ ఇష్టం అన్నాడు. కూలీ పని మనుషులు కొనుక్కునేవాళ్ళు అప్పుడు భార్యని, కొడుకుని కూలీ వాళ్ళ కింద అమ్మేసి డబ్బు ఇచ్చాడు విశ్వామిత్రుడికి. సరిపోయిందా మీ డబ్బు అన్నాడు. లేదు, చాలలేదు అన్నాడు ఆయన. ఓకే సరే, అయితే నేను పని చేస్తా అన్నాడు. ఆయన మహారాజు, ఆయనకేమి చేతి వృత్తులు రావు. ఆయన కాటి కాపరిగా శ్మశానంలో ఉద్యోగానికి చేరాడు. కాపలా ఉంటాం అక్కడ సుంకం కట్టించుకోవాలి, ట్యాక్స్. అంటే అక్కడ శవాలు కాల్చుకున్నందుకు ఇంత డబ్బులు చెల్లించి కాల్చుకోవాలి. ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ డబ్బులు యజమానికి ఇవ్వాలి, నేను జీతం ఇస్తాడు. ఆ జీతం ఏదో వాళ్ళు అంత అన్నం పెడతారా తినేసి ఆ జీతం విశ్వామిత్రుడికి కడతాడు. మీరు సరిపోయిందనే వరకు నేను కడతానే ఉంటా, లేదా నేను బతికున్నంత వరకు, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కడతానే ఉంటా. చచ్చిపోతే ఇంకా అయిపోయింది. కానీ చచ్చిపోయే వరకు మాట అయితే తప్పను. ఇది వ్యక్తిగత నిర్ణయం కదా. మాట తప్పేయచ్చు, ఏముంది అందులో? మాట తప్పేయచ్చు, అబద్ధం ఆడేయచ్చు, మోసం చేసేయచ్చు. అలా పాపం ఉండలేక వెళ్ళిపోయారు. సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. అన్ని కష్టాలు పడలేక ఆధ్యాత్మికత మాకొద్దు, ధర్మం మాకొద్దు, మంచి మాకొద్దు, మేము చెడులో అయినా ఆనందంగా బతకాలనుకుంటున్నాం, రేపు ఎప్పుడో కష్టాలు వస్తే తర్వాత సంగతి, కర్మ సిద్ధాంతం తర్వాత సంగతి, ఇప్పుడు మేము అన్ని కష్టాలు పడదాం. అందుకని మాకు దొరికిన మోసాలు చేసేస్తాం, మాకు దొరికిన అబద్ధాలు ఆడేస్తాం, మా చేయగలిగిన తప్పులు చేసేస్తాం. చేసుకొని ఉండి మనకేం పోయింది?
మీరు ఇక్కడ ఆస్తులు చూడబాకండి, వాటాలు చూడబాకండి, మన కుటుంబ సభ్యులు మన ఎంత మోసం చేశారు చూడబాకండి. ఆ మోసం నాకు జరిగింది, నేను చెప్పలేదు, మీరు చెప్పారు అంతే. అది అసలు విషయం అది కాదు, దాన్ని తీసుకోవట్లే. నేను నా వ్యక్తిగత ప్రవృత్తిని ప్రకృతిని చూస్తున్నా. ఎంత కష్టాలైనా ఉండగలమా, ఎంత ఇబ్బందులైనా ఉండగలమా. ఆ ఇబ్బంది నా కొడుకు వచ్చింది, నా కూతురికి వచ్చింది, నా భార్యకు వచ్చింది, నా వరకే కాదు. మళ్ళీ మా ఇంట్లో ఒక వృద్ధాప్యంలో మా అత్తగారు ఉంది, ఆమె కొడుకున్నాడు. ఆ కొడుకు మా ఇంట్లో దింపేసి వెళ్ళిపోయాడు. ఆమె కొడుకున్నాడు, ఆయన చూడటానికి కొడుకున్నాడు, కోళ్ళు ఉంది, పిల్లలు ఉన్నారు అతనికి. ఆ వృద్ధురాలైన తల్లిని చూడటానికి వచ్చింది ఎవరికి. మీరు ఒకసారి ఏనండి, ఎంత దారుణం మీకే తెలుస్తుంది మనుషులు ఎలా ఉంటారు. అవి మా ఇళ్లలో లేవనుకుంటున్నారా? చెప్పే నా ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళ అమ్మాయిని చూడటానికి వచ్చింది మా అత్తగారు. 2 రోజులు చూసి నా 2 రోజులు ఉండి వెళ్ళిపోదామని ఆ కొడుకు తీసుకొచ్చి దింపాడు. దాంతోపాటు ఆమె బట్టల బ్యాగ్ కూడా పెట్టేసి వెళ్ళిపోయాడు. 2-3 రోజులు ఉండి వెళ్ళిపోదాం అనుకుందామే. 4 రోజులు ఉందో, వారం రోజులు ఉందో, ఫోన్లు చేస్తే ఎత్తట్లేదు. ఇంకా అక్కడ నేను చూడలేను ఆమె, అందుకని మీ ఇంటికాడ దింపేసాను వెళ్ళిపోయాను అన్నాడు. అంటే అప్పటి నుంచి అడ్రస్ లేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన రోడ్డు మీద పడేయాలి. ఎలా పడేస్తాం? ఓ జీవి కదా. ఆమెకు అనారోగ్యాలు, హార్ట్ ప్రాబ్లం, బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో నా భార్య తల్లి కదా, కూతురు తల్లిని అలా వదులుకుంటుంది. చక్కగా చూడు, ఇది భగవంతుడు మనకు పెట్టాడు అంతే అనుకున్నాం. చక్కగా చూస్తున్నాం, నేను చేయగలిగింది చేస్తున్నాం. మా ఇంటి నిండా కష్టాలే ఉన్నాయి. కష్టాలు లేవని అనుకోబాకండే, కానీ కష్టాలు ఉన్నాయా బాధలు ఉన్నాయా కాదు. అనుకుంటే కష్టాలే, అనుకోకపోతే కష్టాలే ఉందండి. వృద్ధాప్యం రేపు మనకు రాదా? మన ధర్మం కాదా చూడటం? ఏముంది అందులో? నా భార్య తల్లే కదా. అసలు నేను ఒకప్పుడు బాగా ఉన్న రోజుల్లో, అన్నీ ఉన్న రోజుల్లో ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేసేవాడిని. అసలు నేనే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పెడదామన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. సరే, తర్వాత కాల మార్పులు వచ్చినాయి, నేను డబ్బు కోల్పోయాను. నేను బతకడానికే డబ్బు లేని పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు ఆలోచన చేయలేనుగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పెడదామని. అప్పుడు అనుకున్న భగవంతుడు ఈవిని చూస్తే చాలే అన్నట్టు పెట్టాడేమో, పోనీ ఈవిని చూద్దాం ఏముందని. అయినా ఎవరొకరు చూడాలిగా భార్య తల్లి గారిని. ఇప్పుడు ఆ భార్య చూసుకోవద్దాం, కూతురు. అమ్మాయి మా ఇంట్లో దింపి వెళ్ళిపోయాడండి. సినిమాల కంటే దారుణమైన విషయం. చూడటానికి వచ్చింది ఆమె. జస్ట్ కూతుర్ని చూస్తాను, కూతుర్ని, మా అల్లుడిని, మనవడు మనవరాలు ఉన్నారు, చూస్తానని వచ్చింది. 2-3 రోజులు ఉండి వెళ్దామని దింపి వెళ్ళిపోయి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎంత దారుణంగా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడంటే, ఆమె హార్ట్ పేషెంట్, మందుల చీటీ కూడా ఇవ్వలేదు. ఆ వేసుకునే మందుల చీటీ కావాలి, పెద్ద వయసు అనేది, మందుల చీటీ కూడా ఇవ్వలేదు. మనుషులు అలా ఉంటారండి. వాళ్ళ అవసరాలకే మనుషుల్లో ఒక మృగతత్వం ఉంటుంది. నా బతుకు ముందు నాకు ప్రయారిటీ. అలా నేను అతను తప్పు అనుకోవట్లేదు. ఇప్పుడు హరిశ్చంద్రుడిలాగా ఇన్ని కష్టాలు ఎవడు పడతాడు? ఆయనకుండే బాధలు ఆయనకున్నాయి, లేకపోతే ఎందుకు దింపి వెళ్తాడు? ఇప్పుడు చూడగలిగిన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా చూస్తాడు. చూడలేనటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అది అర్థం చేసుకుంటే అయిపోయింది. నేను చూడగలిగిన పరిస్థితుల్లోనే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు. ఏమవుతుందండి? కొంచెం డబ్బు తక్కువ, కొంచెం డబ్బు ఎక్కువ. డబ్బు ఎక్కువ ఉంటే ఎక్కువ సుఖాలు ఉంటాయి, అంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆటోలో వెళ్ళలేదు కారులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళలేదు విమానంలో వెళ్ళొచ్చు. ఏముంది అందులో? డబ్బులు ఎవరు నడిచి వెళ్ళొచ్చు. కొంచెం ఎక్కువ కష్టపడాలి, సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అంతకు మించి ఏమవదు ఇక్కడ. కానీ నువ్వు నిలబడగలవా లేదని సృష్టి నిన్ను ఎప్పుడు పరీక్షిస్తుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న నాకు జరిగిన కుటుంబ పరిస్థితులు కానీ, నాకు జరిగిన మనుషులతో పరిస్థితులు కానీ, నాకు వచ్చిన పరిస్థితులు కానీ నేనేమి అనుకోవట్లా. నేను మొదటి నుంచి జ్ఞాన ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నా. నా చుట్టూ నా కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఈ సోదరిమణులు వాళ్ళు ఇప్పుడు సోదరు రాశారు, 3 అక్క చెల్లెళ్ళం ఆ గురువు దగ్గర దీక్ష తీసుకోమంటున్నాడు మా అన్నయ్య అని. ఇప్పుడు మీకు ఎలా సమస్య ఉందో నాకు సమస్య నా వాళ్ళతోనే ఉంది. కానీ నేను దాన్ని సమస్యగా తీసుకోవాలా. నేను మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నాను. నేను మంచిగా ఉంటున్నానో లేదో. ఇప్పుడు నాకు 58 ఏళ్ళు, నేను సుమారు 18 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నాను అనుకుంటే 40 ఏళ్ళు ఉన్నాయి ఇందులో.
40 ఏళ్ళ నుంచి అసలు నీలో చెడిపోయి మంచి వచ్చిందా లేదనేది ఎలా తెలుస్తుంది? నాకు కష్టాలు వచ్చి, నాకు బాధలు వచ్చి, నాకు ఇబ్బందులు వచ్చి, నాకు సమస్యలు వచ్చి, నాకు ఎందుకని గత 5 ఏళ్ల వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. 2021 మార్చి 3వ తారీఖున జీవితకాల మౌనం అని పెట్టుకున్నా. అప్పటి వరకు నేను చేస్తున్నది కోట్లతో కూడిన వ్యాపారం. మా సంపాదనే కోట్లు. ఇక మనుషుల 100,000 మంది నా చుట్టూ ఉంటారు. అసలు నాకు చిటికేస్తే పనులు అయిపోతాయి. ఎక్కడైనా, మా ఊర్లో కాదు, ఏ ఊర్లో అయినా. అటువంటి పరిస్థితుల్లో ఉన్నా. మొత్తం అవన్నీ తీసేసి దేవుడు ఒంటరిగా కూర్చోబెట్టాడంటే దేవుడు చేయలే, నేనే నిర్ణయం తీసుకున్నా. అది పరిస్థితులు అలా వచ్చిన, కుటుంబ పరిస్థితులు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి అప్పచెప్పేశాను. ఇదిగో అన్నాను, మీ గొడవ మీద నా గొడవ నాది, ఎవరినే నేను అసలు కామెంట్ చేయను, జీవితకాల మౌనము అని పెట్టుకున్నా. అయితే ఇది నేను మనుషులతో తీసుకోవట్లా. 40 ఏళ్ల నుంచి నువ్వేదో చదువుకుంటా, నేర్చుకుంటా, ఆధ్యాత్మికమని, జ్ఞానమని, ఆ గురువులని, ఈ మహాత్ములని, ఆ మతాలని, ఈ మతాలని తిరిగావు కదా. నాతో ఉన్న వాళ్ళందరికీ ఇదే చెప్పేవాడిని, ఉపన్యాసాలు చెప్పేవాడిని, ఇట్ట మీతో చెబుతున్నట్టు. రోజు గంటలు మాట్లాడుకునేవాళ్ళు. అన్ని మంచి విషయాలు, దేవుళ్ళ విషయాలు, గురువుల విషయాలు, మహాత్ముల విషయాలు. మరి అన్ని మాట్లాడావు కదా, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే నువ్వు మంచిగా ఉండగలుగుతావా లేదా అని కాలం చూస్తుంది, అడుగుద్ది కాలం. నువ్వు మంచోడు అయితే మంచిగా ఉంటావు, మంచోడు కాకపోతే సమస్యలు వచ్చినప్పుడు చెడులోకి వెళ్ళిపోతావు. అలా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచిగా ఉండలేక వెళ్ళిపోయారు, ఆధ్యాత్మికతలో ఉండలేక వెళ్ళిపోయారు, డబ్బును వదలలేక వెళ్ళిపోయారు, సమస్యల్ని, కీర్తి ప్రతిష్టలను వదలలేక వెళ్ళిపోయారు, గుర్తింపులు వదలలేక వదిలిపోయారు, గుణమార్పు చేసుకోలేక వెళ్ళిపోయారు, మంచిగా ఉండలేక వెళ్ళిపోయారు. నాకు అది ఎవరితో తప్పు అనిపించలేదు. ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడిలో అన్ని పోగొట్టుకొని ఉంటాం, ఒక్కడికే కుదిరింది. సత్యహరిశ్చంద్రుడు తర్వాత ఇప్పటి వరకు ఇంకొకళ్ళ పేరు వినపడింది మీకు? ఈ మధ్యలో ఎన్ని వందల వేల లక్షల కోట్ల మంది మానవ జనాభా పుట్టి చచ్చిపోయి ఉంటారు. ఆయన ఒక్కడి పేరు ఎందుకు చెబుతున్నారు సత్యానికి అంటే, నిలబడినోడు ఆయన ఒక్కడే. ప్రాణం పోయినా సత్యం కోసం నిలబడదాన్ని నిలబడినోడు ఆయన ఒక్కడే. అందులో కుటుంబం మొత్తం బాధలకు లోనైంది. భార్య పిల్లల్ని పని మనుషుల కింద అమ్మేశాడు. చక్రవర్తి భార్య, చక్రవర్తి కొడుకు, ఆయనే స్వయంగా చక్రవర్తి. అలా ఎవరో ఒకరు నిలబడతారండి. అలా నువ్వు నిలబడతావా లేదా అని ప్రతి వ్యక్తిని సృష్టి అడుగుద్ది. అయితే నువ్వు చెబితే నువ్వు మంచి నేర్చుకున్నావా లేదు నీకు ఎట తెలుస్తుందండి? పరీక్ష రాయాలిగా, నువ్వు చదువుకున్నాక. నువ్వు చదివే సంవత్సరం అంతా పరీక్ష రాస్తే కదా, పరీక్ష రాసినాక ఫలితాలు వచ్చి ఆ ఫలితాల్లో నువ్వు పాస్ అయితే కదా నెక్స్ట్ తరగతిలోకి వెళ్తావు. అలాగే నువ్వు ఆధ్యాత్మికం అన్నావు, మంచి అన్నావు, చెడు వదులుతానన్నావు, మంచి పెంచుకోవాలన్నావు. దైవీయ విధానం అంటే గుణమార్పు, మహిమలు మాయలు అద్భుతాలు కాదని చెబుతున్నా నేనే. మీకు ఇప్పుడు చెప్పటం ఏంటి? నేను ఎప్పటి నుంచో నా చుట్టూ ఉన్న మా స్నేహితులు కూడా అదే చెబుతా. మరి అప్పుడు నువ్వు అలా ఉండగలుగుతావా? అంటే నేను చెప్పినంతకాలం నాకు ఏ లోట్లు లేవు, నా కుటుంబానికి బ్రహ్మాండంగా సాగిపోతుంది, నాకు బ్రహ్మాండంగా సాగిపోతుంది. చుట్టూ మనుషులు, మంది, మార్బలం, ఆర్భాటం, డబ్బుకి అసలు కొదవే లేదు. నేనే 100 మందికి పెట్టేవాడిని, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100ల మందికి పెట్టేవాడిని. మా ఇంటి పక్కన క్యాంటీన్ ఎప్పుడు రన్ అవుతానే ఉండేది. టిఫిన్లు, భోజనాలు, వచ్చిన వాళ్ళందరూ తినడం వెళ్ళటమే. సరే, మేము ఉన్నటువంటి పరిస్థితులు ఏవనుకోండి, అటువంటి స్థితుల్లోడికి ఇవాళ నా టిఫిన్ నేను తెచ్చుకోవాలంటే బజార్ వెళ్ళి రావాలి, నేను వెళ్ళి తెచ్చుకోవాలి, లేదా మా ఇంట్లో వండుకోవాలి. మనిషి అనేవాడు లేడు, అసలు డబ్బు కూడా లేదు, పేదరికంలోకి వచ్చాను. అయినా నువ్వు ఉండగలవా లేదా అంటే, మరి ఉంటేనే కదా నేను ఉండగలవా లేదా నాకే తెలుస్తుంది. అసలు ఈ జ్ఞానం నాకు అబ్బిందో లేదా ఎడ తెలుస్తుంది? జ్ఞానం ఉపన్యాసం చెప్పడం కాదు, ఉపన్యాసకులందరూ పండితులు. ఇప్పుడు నేను కూడా మీకు చెబుతున్నాను అనుకోండి, మీకు అర్థమైంది అనుకోండి, పండితుడినే. జ్ఞానం ఉపయోగపడిందా లేదా ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది, మీకెందుకు తెలుస్తుంది? నేను ఒక దుఃఖపడతా, ఏడుస్తా, బాధపడతా, ఇదేంటి నా జీవితం ఎలా అయిపోయిందని మళ్ళీ మోసాలకు మొదలు పెట్టాను అనుకోండి. లేదు అబద్ధాలు చెప్పైనా కొంచెం డబ్బు సంపాదించుకోవాలి, మోసం చేసైనా కొద్దిగా ఏదోటి మనుషుల్ని సంపాదించుకోవాలి, ఎత్తుకుపోయి ఎత్తులేసైనా సుఖంగా బతకాలి, అయ్యో నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా భార్య బాగుండాలి, ఇదేంటి మా జీవితం ఎలా అయిపోయింది, ఏదోటి చిన్న తప్పులైనా పర్వాలేదులే, ఏదోటి చేసి మొత్తానికి వెళ్ళి సుఖంగా బతుకుదాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు జ్ఞానం అబ్బిందో లేదో నాకే తెలుస్తుంది. నాది మళ్ళీ నాకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అందుకని నీ ఆధ్యాత్మిక పురోగతి కానీ, నీ ఆధ్యాత్మిక తిరోగతి కానీ నీకే తెలుస్తుంది. అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో చూడొద్దు అసలు మన వాళ్ళని. వాళ్ళకి మోక్షం వచ్చిందో చచ్చిందో మనకెందుకు? వాళ్ళ గురువు చెప్పుంటాడు మోక్షం వచ్చిందని.
ఈయన నమ్మి మోక్షం వచ్చిందని అనుకొని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మోక్షం రానోడు మోక్షం వచ్చిందని అనుకొని తిరిగితే వాళ్ళు లాభపడిపోతాడా? మోక్షం వచ్చిన వాడిలా జీవించాలి కదా, అది కదా సంతృప్తి. వాళ్ళ లోపల భయం అలాగే ఉంటే, బాధలు అలాగే ఉంటే, దుఃఖాలు అలాగే ఉంటాయి, ఇబ్బందులు అలాగే ఉంటాయి, కష్టాలు అలాగే ఉంటాయి, కన్నీళ్ళు అలా ఉంటాయి. ఎందుకంటే నేను అట్లా చూస్తున్నా, చుట్టూ రోజు చూస్తున్నా, గురువుల్ని చూసాను, నేను గురువుల్ని చూస్తున్నా, మామూలు కాదు గురువుల్ని, ఆ గురువులు ముఖ్య శిష్యుల్ని చూస్తున్నా. వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారు, ఎన్ని అబద్ధపు ప్రచారపు మాటలు మాట్లాడుతున్నారు. నిజాయితీ పరులు అలా ఎందుకుంటారు అసలు? అంటే ఏంటి, వాళ్ళ లోపల బాధ అది నాకెందుకు? వాళ్ళే దుఃఖపడుతున్నారు, వాళ్ళకే నిద్రపడతలా, వాళ్ళ మీద వీళ్ళ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళే డబ్బు సంపాదించుకుంటున్నారు, మోసాలతోనో అబద్ధాలతోనో మొత్తానికి డబ్బు వదలటల్లా, కీర్తి ప్రతిష్టలు వదలటల్లా, పట్టుకొని ఏలాడుతున్నారంటే లోపల హృదయంలో ఎంత ఆవేదనగా ఉండి ఉంటుంది వాళ్ళకి. నేను హాయిగా నిద్రపోతున్నా, అది నాకు తెలుసు హాయిగా నిద్రపోతున్నాను. ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నానని మిమ్మల్ని నమ్మించాలని నేను అనుకోవట్లేదు. ఎందుకని, నేను ఎప్పటికీ అసలు మీకు కనపడను, నేను ఎవరో చెప్పను. ఇప్పుడు నేను మీకు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకు వచ్చేదే ఉంది. మీ నుంచి నేను ఏ లాభమో ఆశించను, ఎప్పటికీ ఆశించను, ఏమీ తీసుకోను. అసలు నేను ఎవరు చెప్పనుగా మీకు. అందుకని ఇక్కడ ఎవరు ఎంత నటించినా అంతరంగాన్ని ఎవరు మోసం చేయలేరు. ఒక మహాకవి రాసిన సెంటెన్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం, సినిమా పాట అది. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడు ఎలా తీర్చుకున్నాడు కక్ష. వాడి అంతరంగమే వాడిని శిక్షిస్తుంది. అది పైకి నేనే వేసుకోవచ్చు, వేషభాషలు నటించవచ్చు, కానీ వాళ్ళ అంతరంగం వాళ్ళని ఎప్పుడూ కుదురుగా ఉండనివ్వదు. వాళ్ళ శిక్షలు లోపల పడిపోదు. మనకు చూడండి, ఇప్పుడు భయం ఉందనుకోండి, భయం లోపల కదా, ఇంక భయం ఎట తీస్తావు? అలాగే బాధ కూడా లోపల ఎట తీస్తావు? పైకి వెళ్ళి వేషం మేకప్ వేసుకొని కనబడతారు. లోపల భయపడుతున్నారు, లోపల బాధపడుతున్నారు, లోపల దుఃఖపడుతున్నారు, లోపల ఇబ్బంది పడుతున్నారు, లోపల కష్టపడుతున్నారు, లోపల అన్ని జరుగుతున్నాయి, పైకి నటిస్తున్నారు. గురువులు మహాత్ముల్లాగా ఫోజులు కొడుతున్నారు. కొట్టడం మనకేం పోయింది? అది మామూలు భక్తుల్లాగా ఫోజులు కొడుతున్నారు, కొట్టడం మనకేం పోయింది? ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. మన వరకు మనం చూసుకుందాం, ఎలాంటి వాళ్ళని వదిలేసేయండి. మన ఆకలి మనకు తెలిసినట్టుగా, మన కోరిక మనకు తెలిసినట్టుగా, మన బాధ మనకు తెలిసినట్టుగా, మన ఆకలి తీరిపోయినట్టు కూడా మనకే తెలుస్తుంది. తింటంటే ఎంత తింటే తీరిందని ఇంకోళ్ళకి తెలియదు. అది అలా మన భావాలన్నీ మనకే తెలుస్తాయి. మనలో పుట్టేవి మనకే తెలుస్తాయి, మనలో తృప్తి పడేవి మనకే తెలుస్తాయి, మనలో దుఃఖపడేవి మనకే తెలుస్తాయి, మనలో శాంతి పడేవి మనకే తెలుస్తాయి, మనని అశాంతికి గురి చేసి భయపెట్టేవి మనకే తెలుస్తాయి, మన దుఃఖపెట్టేవి ఏడిపించేవి మనకే తెలుస్తాయి, పక్కన ఎవరికి తెలియదు. అందుకని జీవితం వ్యక్తిగతం, జీవనం వ్యక్తిగతం, శరీరం వ్యక్తిగతం, మనసు వ్యక్తిగతం, ఆధ్యాత్మికం అంతకంటే వ్యక్తిగతం. నాకు తప్ప నా గురించి ఎవరికి తెలియదు, నీకు తప్ప నీ గురించి ఎవరికి తెలియదు. అందుకని నిన్ను చూసుకొని నువ్వు హ్యాపీగా ఉండు. నీలో చెడు పోగొట్టుకునే ప్రయత్నం చేసుకో, అది కూడా దమ్ముంటే. నాతో ప్రయాణించిన వందల వేల మందిలో దమ్ము లేక పెద్ద పెద్దోళ్ళు కూడా, నా కుటుంబ సభ్యుల్లోనే పెద్ద పెద్దోళ్ళు కూడా అబద్ధాలు మోసాలు గెలిపారు. దమ్ము లేదు వాళ్ళకి. దమ్ము లేక అబద్ధాలు చెబుతున్నారు, దమ్ము లేక మోసాలు చేస్తున్నారు, డబ్బులను వదిలిపెట్టలేక, కీర్తి ప్రతిష్టలను వదిలిపెట్టలేక పక్క వాళ్ళని దుష్ప్రచారాలు చేస్తున్నారు. అది దమ్ములేనిదనం, అది పిరికితనం. అది ధైర్యానికి అసలు డబ్బు అక్కర్లా. సత్య సత్యం ఉంటాం. సత్యహరిశ్చంద్రుడు ఎంతవరకు వెళ్ళాడు? చస్తామో ఉంటామో బతుకుతామో కాదు అని ఎందుకు చెప్పారు ఆ కథ మనకి? సత్యహరిశ్చంద్రుడు కథ మనకి ఎందుకు చెప్పారు? రాముడు కథ మనకెందుకు చెప్పారు? ఇలాంటి మహాత్ముల కథలు మనకెందుకు చెప్పారు? అంటే అలా ఉంటుంది. నువ్వు నిలబడగలవా లేదో చూసుకో. నిలబడగలిగితే నీ జ్ఞానం నీకు వచ్చినట్టు. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతం, ఇంకోళ్ళతో మనకు పని లేదు. అలానే ఆధ్యాత్మికతలో ఉన్నామని నటిస్తూ పక్కన వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మనిషిని మోసం చేయగలం, కానీ నీ మనసును నువ్వు ఎక్కడ మోసం చేసుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, మనకెందుకు? ఇంకొకటి అంతరంగంతో మనకు పని లేదు అసలు. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతం, వ్యక్తిగతం, వ్యక్తిగతం. మనం చూసుకుందాం, మనం మార్చుకుందాం, మనతో మనం హ్యాపీగా ఉందాం, మనలో మనం హ్యాపీగా ఉందాం, సంతోషంగా జీవించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మన సొంత కుటుంబ సభ్యులైనా సరే. జీవితంలో వ్యవహారానికి కుటుంబ సభ్యులే తప్ప ఆధ్యాత్మికతకి పనికి రాదు. ఎవరి ఆధ్యాత్మికత ఆళ్ళదే, ఎవరి వ్యక్తిగత తత్వం ఆళ్ళదే, ఎవరి వ్యక్తిగత పద్ధతి ఆళ్ళదే.
దాన్ని మనం మార్చలేం. కాబట్టి చక్కగా అర్థమైన వాళ్ళు జీవితంలో ఆచరించుకొని సంతోషంగా ఉండండి. అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు అసలు వినబాకండి. మీ మార్గాలు ఇంకోటి అయితే తప్ప మీకు అర్థం కావు. ఇది నచ్చలేదు, అసలు నచ్చట్లేదు అని అకారణ ద్వేషాలు పెంచుకున్న బ్యాచ్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. అటువంటి వాళ్ళు అసలు వెనకండి బాబు, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.